50% ఆఫ్ ద ఫ్రాంచైజీ మోడల్ బిజినెసెస్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోతాయి. సో అక్కడ లాస్ అయ్యేది బ్రాండ్స్ లాస్ అవ్వవు, ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు లాస్ అవుతారు. రీసెంట్గా డాలీ చాయ్ వాళ్ళది ఒక ఫ్రాంచైజీ మోడల్ నేను చూసాను. అది అనౌన్స్ చేసిన 48 అవర్స్లోనే 1600 అప్లికెన్స్ వచ్చాయంట. ప్రోడక్ట్లో క్వాలిటీ కానీ కన్సిస్టెన్సీ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే ఎట్లయితే కస్టమర్స్ వాళ్ళని పైకి లేపుతారో అదే విధంగా తొక్కుతారు. ఈ రీజన్ వల్లనే చాలా కొన్ని లెగసీ బ్రాండ్స్ ఎవరికి ఫ్రాంచైజీ ఇవ్వడానికి అసలు ఇష్టపడరు. ఎస్, ఇన్ని మంత్స్లో కానీ నువ్వు బ్రేక్ ఈవెన్లోకి రాలేకపోతే మేబీ ఆ ఫ్రాంచైజీ సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. 6 monthsలో బిజినెస్ నడవట్లేదు అనుకో, ఇక కష్టమనే అనుకోవాలి. మీరు మార్కెటింగ్ మీద డబ్బులు స్పెండ్ చేయకుండా అసలు పీపుల్కి అట్రాక్షన్ కానీ వాకిన్స్ కానీ ఈ సేల్స్ కానీ ఎలా ఇంక్రీజ్ చేస్తున్నారు? నేను ఒక స్ట్రాటజీ చెప్తా. సో అసలు ఎందుకు క్లౌడ్ కిచెన్స్ ప్రాఫిట్ మేక్ చేస్తున్నాయి? క్లౌడ్ కిచెన్స్ ప్రాఫిట్ మేక్ చేయట్లా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ హూ ఎంటర్డ్ ఇంటూ క్లౌడ్ కిచెన్ మార్కెట్. దే ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఆఫ్ మనీ, మొత్తం డబ్బులు పోగొట్టుకొని వెళ్ళిండ్రు చాలా మంది. ఇప్పుడు ఈ స్విగ్గీ జొమాటో కమిషన్ బేస్డ్ మీద రన్ అవుతున్నాయి కదా, ఆ రెస్టారెంట్ ఓనర్స్ ఆర్ హ్యాపీ. చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ కమిషన్స్ వాటికి. నేమ్ ఎనీ బ్రాండ్, 50 to 60% ఆఫ్ ద బిజినెస్ ఆన్లైన్లో జరుగుతుంది. సో ఓన్లీ స్టోర్ సేల్స్ సర్వైవ్ అవ్వలేము. ఫ్రాంచైజింగ్ తీసుకోవడంలో 50% రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. అదే సొంత బ్రాండ్ క్రియేట్ చేసి పెట్టుకోవడంలో 100% రిస్క్ తీసుకోవడం ఉంటుంది. నౌ-a-days you're not only paying for the product, you're paying for the experience also. క్లౌడ్ కిచెన్లో ఏం చేయొచ్చు అంటే ఒక 2-3 బ్రాండ్స్ని ఆపరేట్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ డూయింగ్ 5 to 6 lakhs రెవెన్యూస్ ఫ్రమ్ వన్ క్లౌడ్ కిచెన్, యూ కెన్ ఈజీలీ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1.5 to 2 lakh. చాలా మంది క్యాలిక్యులేట్ చేయకుండా డిస్కౌంట్స్ ఇస్తే బ్రాండ్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను కూడా డిస్కౌంట్లు ఇస్తాను, నాది కూడా నడిస్తే కస్టమర్లు ట్రై చేస్తారు అనుకుంటారు. నేను చెప్పినట్టే 139కి ప్రోడక్ట్ అమ్మి నేను లాస్ట్లోకి వెళ్తున్నా అనుకో, నాకు ఎంతమంది కస్టమర్లు ట్రై చేస్తున్నా అంత నష్టంలో పోతుంటా. ఆల్రెడీ వెల్ ఆఫ్ జాబ్ ఉంది, ఐ జస్ట్ నేను 15 lakhs ఇన్వెస్ట్ చేసి నేను ఒక ఫ్రాంచైజీ పెడతాను, అందులో జస్ట్ వర్కర్స్ని పెడతాను, మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు, ఆపరేట్ చేస్తారు. ఈ మైండ్ సెట్తో ఫ్రాంచైజీలోకి వస్తే విల్ దట్ వర్క్స్? 90% ఆఫ్ ద ఆడియన్స్ మన పాడ్కాస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు బెటర్ పాడ్కాస్ట్ చేయడానికి, బెటర్ గెస్ట్ని రీచ్ అవుట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అన్న, ప్రతిసారి మనం కూర్చొని వెన్ వీ టాక్ అబౌట్ ఫుడ్ బిజినెస్ కానీ ఈ ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్ గురించి కానీ నేను మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటాను ఈ సెగ్మెంట్ గురించి మనం పర్టికులర్గా మాట్లాడుతున్నప్పుడు. అండ్ నాకు చాలా డిఎమ్స్ వచ్చాయి రిగార్డింగ్ నాకు ఫ్రాంచైజీ మోడల్ గురించి డీప్గా పాడ్కాస్ట్ కావాలి, బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్. ఈ సెగ్మెంట్లో నాకు చాలామంది మెసేజ్ చేస్తుంటారు అనమాట, ఈ సెగ్మెంట్లో పాడ్కాస్ట్ చేయని. సో ఐ ఫీల్ ఆ సెగ్మెంట్లో నాకున్న బెస్ట్ కనెక్షన్స్లో మీరే బెస్ట్. ఎందుకనంటే మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ స్టార్ట్ చేసి ఇప్పటికి 13+ years అవుతుంది అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ విత్ 80+ బ్రాంచెస్, అంటే 80+ అవుట్లెట్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్లో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అంత ఎక్కువ సర్వైవ్ అయ్యి ప్రాఫిట్ మేక్ చేసి మంచి నాలెడ్జ్తో ఉండేవాళ్ళు నేను చాలా తక్కువ మందిని చూశాను. అండ్ ఎవ్రీ టైం మీరు మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ గురించి మాట్లాడుతున్నప్పుడు యూ ఆల్వేస్ సే లైక్ దీని ఒక 25+ years నేను బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ హ్యావ్ అ బిగ్గర్ విజన్ ఫర్ దిస్, ఇంకా చాలా ఉంది చేయడానికి, ఇంకా చేస్తున్న కొద్దీ చాలా చేయొచ్చు అని. సో ఐ ఫీల్ ఈ సెగ్మెంట్లో ఈ టైంలో యు ఆర్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ దిస్. సో నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదువుతున్నాను అనమాట, 50% ఆఫ్ ద ఫ్రాంచైజీ మోడల్ బిజినెసెస్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోతాయి. ఇది మళ్ళీ ఈ ఆర్టికల్ పంపించింది ఎవరు అనుకుంటున్నారు? ఆర్టికల్ పబ్లిష్ అయింది ఇండియన్ ఫ్రాంచైజీ అసోసియేషన్ నుంచి. సో ఐ రియలీ వాంటెడ్ టు అండర్స్టాండ్ అసలు ఎందుకు ఫస్ట్ ఇయర్లోనే 50% ఆఫ్ ద ఫ్రాంచైజీ బిజినెసెస్ ఫెయిల్ అయిపోతుంది, వెరీ ఫస్ట్ ఇయర్. సో ఇప్పుడు అంటే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళ అవుట్లెట్స్ ఫస్ట్ ఇయర్లోనే ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కడైనా మంచిగా నడుస్తున్నాయి కదా అని చెప్పి మనం తీసుకొని పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ వేరే స్టేట్స్లో బాగా పర్ఫామ్ చేసి అక్కడ బాగా నడుస్తున్నాయి. సో ఇక్కడ మనం తీసుకొచ్చి పెట్టుకుందాం, ఇక్కడ కూడా నడుస్తాయి అనే పర్సెప్షన్లో చాలా మంది తీసుకొచ్చి పెట్టుకుంటారు. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, లేదు ఒక దగ్గర నడిచింది ఇంకో దగ్గర నడవకపోయి ఉండొచ్చు, లేదు ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే టేస్ట్ బర్డ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లో చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. వెన్ కంపేర్ టు 2 తెలుగు స్టేట్స్ కూడా చూస్తే, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ చూస్తే మన టేస్ట్ బర్డ్స్ కంప్లీట్గా చాలా డిఫరెంట్ ఉంటాయి, ఈవెన్ కొంచెం సిమిలారిటీ ఉన్నప్పటికీ కూడా. సో అలాంటిది నార్త్ సైడ్ బ్రాండ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా, ఇక్కడవి తీసుకెళ్ళి నార్త్ సైడ్ తీసుకెళ్ళినా దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. సో ఆ ప్రాపర్ అనాలిసిస్ చేసి పెడితే ప్రాబ్లం లేదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ అక్కడ నడుస్తుంది కాబట్టి ఇక్కడ నడవాలి అని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బ్రాండ్స్ ఎక్కడైతే ఆపరేట్ చేస్తున్నాయో ఆ పర్టికులర్ స్టేట్లో దే విల్ బీ హ్యావింగ్ ప్రాపర్ హోల్డ్. సో వాళ్ళ మార్కెటింగ్ కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ టీం కూడా అక్కడ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రాండ్ని తీసుకున్నా కూడా నేను ఇక్కడ ప్రాపర్గా ఆపరేట్ చేసినప్పటికీ, ఇఫ్ నేను ఇప్పుడు అహ్మదాబాద్ అవుట్లెట్ ఉంది నాకు, అహ్మదాబాద్కి నేను ఎవ్రీ స్టోర్కి ఇక్కడ 2 తెలుగు స్టేట్స్లో ఉన్న స్టోర్స్కి మా ఏరియా మేనేజర్స్ ఎవ్రీ 2 weeks ఒకసారి వెళ్తారు, అంటే మంత్లీ ట్వైస్ వెళ్తారు. వేరే మా అహ్మదాబాద్ బ్రాండ్కి క్వార్టర్లీ వన్స్ వెళ్తారు, అంటే 3 months ఒకసారి వెళ్తారు. బికాస్ నేను టీమ్ని అక్కడ పంపించడం ఇస్ నాట్ ఈజీ ఫర్ మీ, బికాస్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ కంప్లీట్ టీమ్ దేర్, right? So same thing might be that might be one of the reason for other brands also to survive.
సో అండ్ అక్కడ బ్రాండ్స్ కూడా ఏమనుకుంటాయి, అక్కడ నడవకపోతే పెట్టినరు, దే గాట్ దేర్ మనీ ఇన్ ద ఇనిషియల్ డేస్, వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి, ఫ్రాంచైజీ ఫీ వస్తుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ దే వాంట్ దిల్ గెట్ ఇట్. సో అక్కడ లాస్ అయ్యేది బ్రాండ్స్ లాస్ అవ్వవు, ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు లాస్ అవుతారు. కాబట్టి పెట్టి నష్టపోయి బాధపడే బదులు పెట్టక ముందే ఆలోచించి అది ప్రాపర్ అసెస్మెంట్ చేసి వర్కౌట్ అవుతుంది అన్నప్పుడే పెడితే బెటర్ అనేది ఐ ఫీల్. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్వన్ వాంట్స్ టు టేక్ అ ఫ్రాంచైజీ మోడల్, ఒక కేటగిరీ ఏదో తను సెలెక్ట్ చేసుకున్నారు. సో క్రూడ్ క్లారిటీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఇది ఎలా అంటే నాకు మన ఇన్ రూమ్ కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి, నాకు అంత అంటే అన్ఫిల్టర్డ్గా కావాలి, ఏమి అంటే లైక్ ఏది ఇది చెప్పాలి చెప్పదని లేకుండా మొత్తం అంతా చెప్పేయండి. బేసిక్గా డిఫరెంట్ బ్రాండ్స్కి డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో కొన్ని బ్రాండ్స్ తక్కువ కాస్ట్లో ఈవెన్ 5 lakhs కూడా చిన్న టీ స్టాల్స్ ఇవన్నీ కూడా 5 lakhsకి ఫ్రాంచైజెస్ ఆఫర్ చేస్తున్నాయి. సో దెర్ ఆర్ బ్రాండ్స్ విచ్ ఆర్ ఆఫరింగ్ ఇన్ క్రోర్స్ ఆఫ్ మనీలో కూడా, కొంతమంది 15, 20, 25 డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో దెర్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్స్ విచ్ ఆర్ ఆఫరింగ్ ఫ్రాంచైజెస్. సో ఇక్కడ ఎవరు వాళ్ళ దగ్గర ఉన్న కెపాసిటీని బట్టి, వాళ్ళ దగ్గర ఉన్న మనీ ఫ్లోని బట్టి దే ఆర్ ఆప్టింగ్ దోస్ పర్టికులర్ బ్రాండ్స్. ఇప్పుడు లెట్సే ఒకటి దగ్గర 10 lakhs నుండి వాడైతే 50 lakhs వర్త్ ఆఫ్ ఫ్రాంచైజీ అయితే తీసుకోడు. సో ఇప్పుడు వాడి దగ్గర ఒక 50 lakhs ఉంటే ఒక 10 lakhs వర్త్ ఫ్రాంచైజీ తీసుకోవడం బెటర్ ఇస్ వాట్ ఐ ఫీల్. బికాజ్ ఆ బ్రాండ్ మనం ఫ్రాంచైజీ తీసుకున్నామంటే 100% సక్సెస్ అవుతుంది అనే అప్రోచ్లో అయితే వెళ్ళకూడదు. సో కాకపోతే మీరు సొంతంగా పెడితే 100% రిస్క్ తీసుకున్నట్టు, అదే ఫ్రాంచైజ్ తీసుకుంటే ఒక 50% రిస్క్ తీసుకున్నట్టు. అంటే మీ రిస్క్ని ఒక 50% మినిమైజ్ చేస్తుంది. అంతేగాని ఫ్రాంచైజ్ తీసుకున్నాం కదా అక్కడ నడుస్తుంది, మనది కూడా నడుస్తుంది, నేను డబ్బులు పెట్టగానే నాకు డబ్బులు వస్తాయని కూడా 100% ఉండకూడదు. సో ఒక దగ్గర నడవచ్చేమో, నీకు అన్నీ వర్కౌట్ అయి ఈవెన్ ద నేమ్ ఎనీ బిగ్ బ్రాండ్. సో ఇక్కడ హైదరాబాద్లో బాగా పర్ఫామ్ చేసే సూపర్ సక్సెస్ అయిన బ్రాండ్ తీసుకెళ్ళి బెంగళూరులో పెడితే వర్కౌట్ అవ్వలేదేమో. అలాంటి బ్రాండ్స్ చాలా ఉన్నాయి. అంతెందుకు మాది కూడా కొన్ని లొకేషన్స్లో వీఆర్ నాట్ లైక్ ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతూ నేను నా సూపర్ అని నేను మాట్లాడినప్పటికీ కూడా కొన్ని లొకేషన్స్లో దేర్ మైట్ బీ సమ్ మిస్టేక్స్ విచ్ వీ డింట్ రెక్టిఫై ఇన్ ద ఎర్లీ స్టేజెస్. సో దట్ అక్కడ పెట్టిన వాళ్ళు కొంచెం నష్టపోయినరు. సో 100% సక్సెస్ రేట్ అనేది ఎవరు ఇవ్వలేరు. వీఆర్ నాట్ అట్లా ఉంటే లైక్ గాడ్స్, మనమే దేవుళ్ళం అయిపోతాం. డబ్బు వీళ్ళ దగ్గర పెడితే చాలు మస్తు డబ్బు వచ్చేస్తుందని. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే క్లారిటీ ఏమి ఉండాలి, ఇట్స్ అ రిస్కీ బెట్, బట్ స్టిల్ మనం సొంతంగా పెట్టే దానికంటే వీళ్ళ త్రూ పెడితే ఒక 50% రిస్క్ ఉంటుంది. నెక్స్ట్, మన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చి బిజినెస్లో పెట్టాలా, బిజినెస్ నాకు ప్యాషన్ ఉంది నేను పెట్టేస్తా అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. మీ దగ్గర లెట్సే 1 crore ఉంటే జస్ట్ ఒక 20% రిస్క్ తీసుకోండి. ఒక 20 lakhs వర్తే ఫ్రాంచైజెస్ కానీ ఏదైనా మీరు బిజినెస్ చేయాలన్నా కూడా అది ఇన్వెస్ట్ చేయండి. రీజన్ బికాజ్ అది మీకు పోయినా కూడా డజంట్ మ్యాటర్ ఫర్ యూ, రైట్? సో ఇఫ్ లెట్స్ సే మీ దగ్గర 1 crore రూపాయలు ఉండి మీరు ఒక 70-80 లక్షలు లేదంటే 1 crore రూపాయలు తీసుకొచ్చి పెట్టిన తర్వాత అది లాస్ అయిందనుకో, యూ విల్ బీ లూజింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్, రైట్? సో మన దగ్గర ఉన్న దాంట్లో ఒక 20% ఆఫ్ ద వాల్యూనే మనం ఇన్వెస్ట్ చేసి బిజినెస్లో పెట్టాలి. ఇఫ్ ఇట్ టేక్స్ ఆఫ్ వెల్, బాగా నడుస్తుంది అనుకుంటే ఇంకో స్టోర్ పెట్టండి. ఓకే, లేదు అంటే ఇంకో కొంచెం, ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఈ కోటికి మీకు వచ్చే ప్రాఫిటబిలిటీ పెరిగి మీ నెట్వర్క్ కూడా పెరిగినట్టే. సో అప్పుడు ఇంకో కొంచెం ఎక్స్ట్రా రిస్క్ తీసుకోండి. అంతేగాని ఉన్నాయన్నీ 1 goలో మొత్తం పెట్టేసి అరే అది వర్కౌట్ అయితే సూపర్ హిట్ అవుతుంది, పోయినా అనుకో మొత్తం పోతాయి. అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఓన్లీ 20% ఆఫ్ ద వాల్యూ వాట్ ఎవర్ యూ ఆర్ హ్యావింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఫ్రాంచైజీస్ అని మీరు చెప్పినట్టు 5 lakhs నుంచి 1 crore 10 crores వరకు ఫ్రాంచైజీ మోడల్స్ ఉంటాయన్న. ఇప్పుడు స్టార్టింగ్ 20 lakhs 30 lakhs వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు ఒక ప్యాసివ్ ఇన్కమ్లో చూస్ చేసుకొని నేను ఉన్నా లేకపోయినా ఆ బిజినెస్ నడుస్తుంది అనే సెగ్మెంట్లో పెడుతూ ఉంటారు. బట్ ఈ 1 crore 2 crores ఈ 3 crores పెట్టిన వాళ్ళు కూడా ప్యాసివ్ ఇన్కమ్ అనుకొని పెడుతూ ఉంటారంటవా? లేదంటే నేను 1 crore 2 crores పెడుతున్నప్పుడు వాళ్ళకి మంచి విజన్తో బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకొని వచ్చి ఒక బ్రాండ్ బిల్డ్ చేస్తే బెటర్ అంటవా ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే ఫ్రాంచైజీ తీసుకునే దానికన్నా? వాళ్ళకి ఎవరైతే మీరు అన్న క్వశ్చన్లో ఒక 2-3 crores ఇన్వెస్ట్ చేసి ఒక కొత్త బ్రాండ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి నాలెడ్జ్ ఉండి వాళ్ళకి ఆ విజన్ ఉండి వాళ్ళకి డెఫినెట్గా నేను ఫుల్ టైం నేను టైం ఇవ్వగలుగుతా అనుకుంటే మాత్రం డెఫినెట్గా అట్లా చేయడమే బెటర్ రాదర్ దెన్ టేకింగ్ ఫ్రాంచైజ్. బికాస్ ఇఫ్ దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ బిజినెస్, ఓకే, and if they are like if they are knowledgeable, they are having good experience in business world, then definitely గా వాళ్ళు సొంతంగా బ్రాండ్ క్రియేట్ చేయడం బెటర్. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్స్లో ఏంటి అంటే ఆల్రెడీ ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, ఇంకొకటి ఇన్కమ్ కోసం లేదు అనుకుంటే వాళ్ళు ఏదన్నా ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేద్దాము అనుకునే టైంలో డెఫినెట్గా ఫ్రాంచైజ్ తీసుకోవడం బెటర్. ఓకే, సో బికాస్ వాళ్ళకి ఈవెన్ దో బిజినెస్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక బ్రాండ్ ఏదైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఉంది, ఇప్పుడు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక రెస్టారెంట్ పెట్టిండు, లేదు అంటే ఏదో ఒక ప్రాపర్ ఐడియా తీసుకొని ఒక ఎవాల్యుయేట్ చేసిండు, లెట్స్ లీవ్ ఫుడ్ ఇండస్ట్రీ అసైడ్, రైట్? సో ఒక ఐడియా ఉంది, బాగా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు బాగా మార్కెట్లో సూపర్ నడుస్తుంది, అరే వీడు చేసేది ఏముంది ఏం లేదు,
మనం కూడా అదే బిజినెస్ని ఆపరేట్ చేద్దాం, నా దగ్గర డబ్బులనే నేను పెట్టేస్తా అనుకున్నాడు అనుకో. ఓకే. సో వాడికి నడిచింది కాబట్టి నీకు నడవాలని లేదు. కొన్నిసార్లు అట్లా నడవచ్చు, కొన్నిసార్లు నడవకపోవచ్చు. అది సూపర్ హిట్ అవ్వచ్చు, సేమ్ బిజినెస్ ఐడియా నువ్వు ఇంప్లిమెంట్ చేసి అది నడవకుండా కూడా పోవచ్చు. రైట్. సో ఎందుకంటే బికాస్ దేర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ థింగ్స్, దేర్ పొజిషనింగ్ ఇన్ ద మార్కెట్ మైట్ బి డిఫరెంట్ వెన్ కంపేర్ టు యూ. సో దానికి నేనేమంటాను అంటే అలాంటి అందుకే ఫ్రాంచైజింగ్ తీసుకోవడంలో 50% రిస్క్ తీసుకున్నట్టు అవుతుంది. అదే సొంత బ్రాండ్ క్రియేట్ చేసి పెట్టుకోవడంలో 100% రిస్క్ తీసుకోవడం ఉంటుంది. సో ఇట్స్ బెటర్ హౌ యూ సీ థింగ్స్ అని. లేదు కాన్ఫిడెంట్గా ఉన్నా, నేను ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి ప్రాపర్ అనలైజ్ చేసి ఇంకా నేను బెటర్గా చేస్తా, దీనికంటే నేను ఇంకా బెటర్గా మార్కెట్లో పొజిషన్ చేసుకోగలుగుతాను, నేను 100% సక్సెస్ అవుతాను అనే కాన్ఫిడెన్స్ ఉంటే డెఫినెట్గా ఓన్ బ్రాండ్ పెట్టుకోవడమే బెటర్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడియన్స్కి క్లియర్గా అర్థం అవడం కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-20 lakhsలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఒక ఫ్రాంచైజీ మోడల్ తీసుకుందాం అనుకుంటున్నారు. బికాస్ మా ఆడియన్స్లో మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ 24 నుంచి 44 ఉన్న ఆడియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఐటీ ఎంప్లాయీస్. బికాస్ వీళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ కోసం థింక్ చేస్తారు. అంటే లైక్ నేను ఉన్నా లేకపోయినా నా బిజినెస్ నడాలి, ఇది నాకు ఒక ఎవ్రీ మంత్ ఒక యాడ్ ఆన్ ఇన్కమ్ లాగా అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 10-20 lakhs పెట్టి ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఒక ఫ్రాంచైజీ తీసుకుంటున్నారంటే వాళ్ళు ఎప్పటికీ బ్రేక్ ఈవెన్లోకి వెళ్తారు. అసలు రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే వాళ్ళ రీసెర్చ్ దగ్గర నుంచి ఎలా స్టార్ట్ చేయాలి? ఇప్పుడు బేసిక్గా మేము నా బిజినెస్ మోడల్ తీసుకొని చెప్తాను. సేమ్ థింగ్. ఇప్పుడు మా ఇన్వెస్ట్మెంట్ స్ట్రక్చర్ కూడా అరౌండ్ 15 to 20 lakhs మధ్యలో ఉంటుంది. సో వాళ్ళకి ఏం చెప్తాము, రెంటల్ ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ఫస్ట్ ఇఫ్ దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్ 15 to 20 lakhs ఇన్వెస్ట్మెంట్, సో ఫస్ట్ గో. వాళ్ళు ఓకే అంటే దిల్ కమ్, వాట్ విల్ సే ఇస్ టేస్ట్ ద ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ నచ్చితేనే వాళ్ళు మన దగ్గర దాకా వస్తారు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయి అంటే రెంట్, పవర్ బిల్, సాలరీస్, దీస్ ఆర్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సేల్స్ యూ హ్యావ్ టు పే దిస్, రైట్? సో ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ వర్సెస్ అండ్ మా ప్రోడక్ట్ మేకింగ్ కాస్ట్ ఏంటి, దాంట్లో వేస్టేజ్. మా అడ్వాంటేజ్ ఏంటంటే మా దగ్గర వేస్టేజ్ ఉంటుంది. సో బికాస్ ఐస్ క్రీమ్స్తో డీల్ చేస్తాం కాబట్టి ఐస్ క్రీమ్స్ హస్ గుడ్ షెల్ఫ్ లైఫ్ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్. సో మా దగ్గర వేస్టేజ్ కూడా ఉండదు కాబట్టి దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. ఓవరాల్గా ఇలా అవుతుంది. అండ్ మీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఇంత ఉంటుంది. యాజ్ ద సేల్ ఇంక్రీజెస్ మీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు లెట్స్ సే నేను 3 లక్షలు సేల్ చేసినా నా రెంట్ సేమ్ ఉంటుంది. నేను ఇప్పుడు 4 లక్షలు చేసినా కూడా నీకు 3 lakhs కాదు 4 lakhs ఎక్కువ, ఇంకో 1,00,000 ఎక్కువ కొడుతున్నా కూడా నాకు ఎక్స్ట్రా రెంట్ ఇవ్వని చెప్పి రెంటల్ ఇంక్రిమెంట్ అనేది అయితే ఉండదు. రైట్. సో శాలరీస్ కూడా అంతే కావాలి అనుకుంటే ఇంకా సేల్ ఎక్కువ అవుతుంది, మ్యాన్ పవర్ కావాలంటే ఇంకో మ్యాన్ పవర్ పెరుగుతుందేమో. సో మాక్సిమం ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేది సేమ్ ఉంటాయి. సో ఈ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అనేది యాజ్ మచ్ యాజ్ కంట్రోల్లో పెట్టుకోగలిగితే వాళ్ళకి ప్రాఫిటబిలిటీ ఎక్కువ వస్తుంది. సో బ్రేక్ ఈవెన్ అనేది ఈజీగా అవ్వడానికి స్కోప్ ఉంటుంది, రిస్క్ కూడా తక్కువ అవుతుంది. చాలా మంది ఏం చేస్తాయి బ్రాండ్స్, లేదు మీరు ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ మేజర్ అమౌంట్ మనకు సేల్లో నుంచి పోయేది దేనికి అంటే రెంటల్కి పోతుంది. సో చాలా మంది వాళ్ళ బ్రాండ్స్ మంచి ప్లేస్లో పెడుతున్నారు, పెద్ద పెద్ద ప్లేస్లలో వచ్చేస్తాయి కదా. ఫ్రాంచైజ్ ఓనర్కి హూఎవర్ కమ్స్ టు టేక్ అ ఫ్రాంచైజ్ దే విల్ నాట్ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఇట్. సో వాళ్ళు ఏమనుకుంటారు, బ్రాండ్ వాళ్ళు చెప్పిండ్రు కదా అక్కడ పెట్టినా నడుస్తుంది కదా అని చెప్పేసి ₹1,00,000 రెంట్ 2 లక్షల రెంట్ అయినా కూడా వాళ్ళని పెట్టుకోమని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ కంపెనీకి పోయేది ఏముంది, కంపెనీ ఎక్కడ నష్టపోతుంది, రెంట్ కట్టాల్సింది ఎవరు, ఫ్రాంచైజ్ ఓనర్ కదా. ఎవడైతే ఫ్రాంచైజ్ తీసుకున్నాడో హీ హాస్ టు పే ఇట్, రైట్? సో ఇప్పుడు ఎక్కడ ప్రాఫిట్ వచ్చినా వాళ్ళకే పోతుంది, అండ్ నష్టం వస్తే వాడికే పే చేస్తా, వాడికే దెబ్బ పడుతుంది కదా. సో కంపెనీ వాళ్ళు చాలా మంది చేసే బ్లండర్ ఏంటి అంటే హై రెంటల్స్ ఇవన్నీ ఆలోచించకుండా మనం ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి వీళ్ళ బ్రాండ్ అక్కడ ప్రమోట్ అవుతుంది అనే ఉద్దేశంలోనే పెట్టండి అని చెప్పేసి ఓకే చేస్తారు. సో కానీ మేము చేసేది ఏంటి అంటే మాక్సిమం లొకేషన్స్, నాకు ఒక 10 లొకేషన్స్ వస్తే నేను 4 లొకేషన్స్నే యాక్సెప్ట్ చేస్తాను, 6 లొకేషన్స్ని యాక్సెప్ట్ చేయను. బికాస్ వీ నో దట్ అక్కడ లొకేషన్లో వర్కౌట్ అవుద్దా కాదా అనేది మాకు జస్ట్ ఒక బికాస్ బై సీయింగ్ దిస్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో బట్ స్టిల్ ఆ 4 లొకేషన్ చూస్ చేసిన లొకేషన్లో వన్ లొకేషన్ అట్లీస్ట్ ఒక 20% ఫెయిల్యూర్ రేట్స్ ఉండొచ్చు, రైట్? సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్. సో ఇక్కడ ఏంటి అంటే అది ప్రాపర్గా చూడాలి. ఎవరైతే డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇక్కడ ఏమన్నా అటు ఇటు అయితే పోయే డబ్బు మీది, కంపెనీకి ఏమీ నష్టపోదు. కంపెనీకి మైట్ బి ఒక లొకేషన్ ఫెయిల్ అవుతుందేమో, బట్ ఇంకో లొకేషన్లో మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేస్తూ వెళ్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ ఒక ఫిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి సో ఆ సెగ్మెంట్ బట్టి వాళ్ళు ప్లేస్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రోడక్ట్కి అంటే నాకు షో ఆఫ్ కోసం చెప్పి వేరే పెద్ద ప్లేస్లో పెడితే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి కాబట్టి ప్రాఫిట్లోకి వెళ్ళడం కష్టమైపోతుంది. సో వన్ థింగ్ అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఉన్నాయా లేవా, అండ్ బ్రాండ్ సపోర్ట్ ఏముంది. బ్రాండ్ సపోర్ట్ ఉంటేనే ఫ్రాంచైజ్ తీసుకోండి, లేదంటే ఫ్రాంచైజ్ ఎందుకు తీసుకోవాలి, వాళ్ళకి ఫ్రాంచైజ్ ఫీ ఎందుకు పే చేయాలి? బ్రాండ్ సపోర్ట్ కోసమే కదా, మీరు చేయలేని వాళ్ళు ఏదో చేసింది అనే దాంట్లోనే కదా మీరు తీసుకోవాల్సింది. సో బ్రాండ్ సపోర్టే లేనప్పుడు వాట్స్ ద పాయింట్ ఆఫ్ టేకింగ్ ఫ్రాంచైజ్? ఇప్పుడు లెట్స్ సే డబ్బులు ఇచ్చి కష్టం కొనుక్కున్నట్టే, రైట్? సో మీరు డబ్బులు ఇచ్చాక యూ షుడ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్, కంపెనీ షుడ్ బి సపోర్టివ్, కంపెనీ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ బాగుండాలి, వాళ్ళ ఫ్లో మంచిగా ఉండాలి, వాళ్ళ సప్లైస్ బాగుండాలి, ఇవన్నీ ఉంటేనే బ్రాండ్ని ఫ్రాంచైజ్ తీసుకోవాలి.
సో లేదు అంటే తీసుకునే బదులు మీరే కన్సల్టెంట్కి పే చేయండి. ఫ్రాంచైజీ ఇచ్చే దాంట్లో 10%, 20% ఇస్తే కన్సల్టెంట్స్ చాలా మంది ఉన్నారు మార్కెట్లో. మీకు కావాల్సిన మెనూని మీకు డిజైన్ చేసి ఇస్తారు, మీకు ఆ ప్రోడక్ట్ రెసిపీస్ ఇస్తారు. అది మీ సొంత బ్రాండ్ క్రియేట్ చేసి చూసుకోండి. రాదర్ దాన్ టేకింగ్ అ బ్రాండ్ ఫ్రాంచైజ్ హూ ఆర్ నాట్ సపోర్టింగ్, వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఏమీ లేదు సప్లై చైన్లో అసలు, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ లేనప్పుడు బ్రాండ్ సపోర్ట్ అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మనం పే చేసే ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫ్రాంచైజీ ఓనర్కి దాని నుంచి ఆ ఫ్రాంచైజీ పెట్టుకుందాం అనుకున్నవాడికి ఏమేమి వస్తాయి ఆ బ్రాండ్ సపోర్ట్లో? బ్రాండ్ సపోర్ట్లో ఫస్ట్ రెసిపీస్ ఇవ్వాలి, వాళ్ళకి ట్రైన్ చేయాలి, ఆ బ్రాండ్కి ప్రాపర్ బ్రాండింగ్ ఉండాలి మార్కెట్లో, దానికంటే ఒక గుడ్ విల్ ఉండాలి. ఇప్పుడు లెట్సే మేము మేకర్స్ ఆఫ్ మిల్క్ స్టోర్స్ ఉన్నాయి, మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం, మేము ఎక్కడ పెట్టినా కూడా మాకు మినిమం గ్యారంటీ బిజినెస్ అయితే అవుతుంది. సో దీన్ని ఇంకా ఎక్స్ట్రా చేయాలి అంటే ఏం చేయాలి? మా ఎఫర్ట్ ఏదైతే ఉంది, నేను సప్లైస్, ఇప్పుడు లెట్సే యూ హ్యావ్ టేకెన్ అ ఫ్రాంచైజ్, మీకు సప్లై కావాలి, ప్రోడక్ట్ సప్లై నేను నీకు చేస్తేనే నువ్వు దాన్ని ఎండ్ ప్రోడక్ట్ కింద తయారు చేసి కస్టమర్కి అమ్ముతావు. నేను సప్లై నేను సరిగ్గా చేయనప్పుడు వాట్ విల్ యూ సర్వ్ టు ద కస్టమర్, రైట్? సో దట్ ఈస్ వన్ హెడేక్. సప్లైస్ కూడా లేని బ్రాండ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో. అండ్ నెక్స్ట్ పేమెంట్ మోడల్. పేమెంట్ మోడల్ ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఏం చేస్తున్నాయంటే ఫస్టే రాయల్టీ మొత్తం తీసేసుకుంటాయి. ఇనిషియలీ రాయల్టీ అంటే రాయల్టీ ఎవ్రీ మంత్ సేల్ పైన దే హ్యావ్ టు పే గుడ్ విల్. అంటే లైక్ ఇది ఎలా ఉంటుంది అంటే ఇంత సేల్ అయితే ఇంత పర్సెంటేజ్ అలా ఉంటుంది, పర్సంటేజ్ వైజ్ కాన్స్టెంట్ అమౌంట్ పర్సంటేజ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ రాయల్టీ ఎందుకు కట్టాలి అనే క్వశ్చన్ కూడా వస్తుంది, చాలా మందికి వస్తుంది. అంటే వన్స్ ఫ్రాంచైజ్ అమౌంట్ పే చేసాక కూడా నేను మళ్ళీ ఎందుకు రాయల్టీ కట్టాలని? ఫ్రాంచైజ్ అమౌంట్ మీరు ఇనిషియల్గా బ్రాండ్కి పే చేస్తున్నారు, వాళ్ళ నుంచి మీరు సెటప్ చేసుకోవడానికి, స్టోర్ సెటప్ చేసుకోవడానికి కంపెనీకి పే చేస్తారు. రాయల్టీ పే అవసరం లేని కంపెనీస్ చాలా ఉంటాయి. చాలా కంపెనీస్ ఏం చెప్తాయి, జీరో రాయల్టీ, నో నీడ్ ఆఫ్ పేయింగ్ ఎనీ రాయల్టీ అంటది. అరే నీకు రాయల్టీ నువ్వు పే చేయకపోతే నువ్వు ఫస్ట్ ఇచ్చిన డబ్బు వాడు తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర వాడు ఏదైనా కొనుక్కుంటాడు, లేదంటే ఏదైనా పెడతాడు, లేకపోతే బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఎక్కడో ఒక దగ్గర పెడతాడు. పెట్టిన తర్వాత వాడికి రెగ్యులర్ ఇవన్నీ ఉంటాయి, ఏవి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అంటే ఎలాంటి ఎక్స్పెన్సెస్? వాళ్ళ దగ్గర స్టాఫ్ ఉంటేనే నీకు సర్వీస్ ఇవ్వగలుగుతాడు, నీకు సపోర్ట్ చేయగలుగుతాడు. ఇందాక మనం అనుకున్నట్టు సప్లై చైన్లో కూడా వాళ్ళకి స్టాఫ్ ఉంటే కదా నీకు సప్లై చైన్లో నీకు హెల్ప్ చేయగలిగేది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా వాడు పే చేయాలి. అవన్నీ ప్రాపర్గా ఉంటేనే కంపెనీ అనేది ఆపరేట్ అవ్వగలుగుతుంది, ఆ బ్రాండ్ అనేది ప్రాపర్గా సర్వైవ్ అవ్వగలుగుతుంది మార్కెట్లో. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా కంపెనీ సర్వైవ్ కాలేదు. ఇవన్నీ ఉండాలి అంటే వాడు ఏం చేయాలి? మంత్లీ శాలరీస్ ఇవ్వాలి. మంత్లీ శాలరీస్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ బ్రాండ్ ప్రాపర్గా ఆపరేట్ అయితే వాళ్ళ దగ్గర నుంచి రాయల్టీస్ వస్తాయి, ఈ రాయల్టీస్ నుంచి శాలరీస్ వెళ్తాయి. సో అప్పుడే కంపెనీ అనేది సర్వైవ్ అవ్వగలుగుతుంది. మీరు ఎంత బిజినెస్ చేస్తే వీళ్ళంతా మంచి ఎఫెక్టివ్ స్టాఫ్ని తీసుకొచ్చి వాళ్ళ మీద స్పెండ్ చేసి వాళ్ళకి శాలరీస్ ఇస్తూ బ్రాండ్ని గ్రో చేస్తుంటే ఆటోమేటిక్గా మన సేల్స్ కూడా పికప్ అవుతాయి. సో ఇక్కడ రాయల్టీయే రానప్పుడు ఇక్కడ నీ దగ్గర వీడి దగ్గర క్రీమ్ ఏముంటుంది? వాట్ ఈస్ ద క్రీమ్? టు హూమ్ ఈజ్ ఈ పేయింగ్? హౌ విల్ హీ పే? సో ఇక్కడ వాడు సపోర్ట్ అనేది ఏమీ ఉండదు. మీరు డబ్బులు ఇస్తారు, వాడు ఫ్రాంచైజ్ ఒక స్టోర్ ఓపెన్ చేస్తాడు, తర్వాత ఏమైందంటే వాడు ఏమి చేయలేడు, ఎందుకంటే వాడికి రెగ్యులర్ ఇన్కమ్ అయితే ఉండదు. సో వన్ ఫైన్ డే కంపెనీ బోర్డు తిప్పేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఓకే. సో రాయల్టీ ఇంపార్టెంట్, రైట్? రాయల్టీ తీసుకునే కంపెనీసే మార్కెట్లో లాంగ్ రన్లో సర్వైవ్ అవ్వగలుగుతాయి, లేకపోతే కావు ఈజ్ వాట్ ఐ ఫీల్. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ రాయల్టీ పే చేసిన తర్వాత వాడు ఇంకా ఏమేమి చెక్ చేసుకోవాలి ఒక ఫ్రాంచైజీ ఓనర్తో? ఫ్రాంచైజ్ అదే కంపెనీ మంచిదా కాదా చూసుకోవాలి, ప్రోడక్ట్ మంచిగా ఉందా లేదా చూసుకోవాలి, సప్లై చైన్ బాగుందా లేదా చూసుకోవాలి, అండ్ కంపెనీ రెప్యుటేషన్ మార్కెట్లో ఎట్లుందో చూసుకోవాలి. ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజ్ ఓనర్స్తో వెళ్ళి మాట్లాడాలి, ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ కంపెనీ గురించి నెగిటివ్గా చెప్పుకోరు. ప్రతి ఒక్కరు నా కంపెనీయే బెస్ట్. ఇప్పుడు నువ్వు నన్ను అయినా ఇంకెవరినైనా అడిగినా కూడా నా కంపెనీయే బెస్ట్ అని నేను చెప్తాను, రైట్? సో నో వన్ విల్ సే బ్యాడ్ అబౌట్ దేర్ కంపెనీ. సో నేను నా దగ్గరకు వచ్చే ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా వాట్ ఐ సే ఇస్ గో టాక్ టు ద ఫ్రాంచైజ్ ఓనర్స్. ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజ్ ఓనర్స్తో మాట్లాడితే అసలు ఈ కంపెనీ మంచిగా ఉందా, మంచిగా లేదా, అసలు సపోర్ట్ ఎట్లుంది, ఫ్రాంచైజింగ్ తీసుకున్న వాళ్ళకి రిటర్న్స్ మంచిగా ఉన్నాయా లేవా అనేది ఒక రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన తర్వాత అందరి దగ్గర నుంచి లెట్స్ ఒక 5 మెంబర్స్తో మాట్లాడితే ఒక 4 మంచిగా చెప్పింది అనుకో తీసుకోవాలి. ఒక్కటి బ్యాడ్ చెప్పినా అంటే అందరినీ సాటిస్ఫై చేయలేం కాబట్టి. సో లేదు ఒక 3 బ్యాడ్గా చెప్పారు, ఒక 2 మంచిగా చెప్పారు, 3 బ్యాడ్గా చెప్తున్నారంటే వాడు 60% ఫెయిల్యూర్ రేట్ అనేది చెప్పుకోవాలి. సో అలాంటి కంపెనీస్ అసలు తీసుకోకండి. సో బిఫోర్ గోయింగ్ టు ద కంపెనీ కొంచెం ఒక చిన్న రీసెర్చ్ చేసి హౌ ఇస్ ఇట్ డూయింగ్, తర్వాత కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్, అరే నేను డబ్బులు ఇచ్చి నాకు ఎవ్రీడే ఇట్ షుడెంట్ బి ఎ టార్చర్ అనే ఫీలింగ్ మీకు వచ్చి నాకు కంఫర్టబుల్గా వీళ్ళతో దందా చేయగలుగుతాను అనే కాన్ఫిడెన్స్ వస్తేనే ఫ్రాంచైజ్ తీసుకోవాలి, లేకపోతే తీసుకోకూడదు ఇస్ వాట్ ఐ సే. సో వన్ థింగ్ అందరూ థింక్ చేసేది ఏంటంటే వెన్ సమ్మన్ ఈజ్ ఆప్టింగ్ ఫర్ అ ఫ్రాంచైజీ, వాళ్ళు ఏం థింక్ చేస్తారంటే నేను ఇంత చేస్తున్నాను కదా, ఈ ఫ్రాంచైజీ ఇంత భూమిలో ఉంది, ఇంత రన్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి ఎన్ని వాకిన్స్ వస్తే ఎప్పుడుకి బ్రేక్ ఈవెన్లోకి వెళ్ళి ఎప్పుడు ప్రాఫిట్ మేక్ చేసుకుంటారు, వాళ్ళు పెట్టుకున్న మనీ వాళ్ళకి ఎప్పుడు రిటర్న్ వచ్చేస్తుంది అనే మైండ్ సెట్ ఉంటుంది కదా. సో ఆ సెగ్మెంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుని ఫ్రాంచైజీని పిక్ చేసుకోవాలి? సో బేసిక్గా ఏం చేయాలి అంటే కంపెనీస్ ఎవరైతే ఫ్రాంచైజింగ్ ఇస్తారో వాళ్ళు ప్రాపర్గా పిచ్ డెక్ ఉంటుంది వాళ్ళ దగ్గర.
ఓకే, అంటే ఇన్ని మంత్స్కి ఇలా ఉంటుంది వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి చెప్తారు. ఓకే, మీరు ఇన్ని వాకిన్స్ని ప్లాన్ చేసుకోవాలి, లేదంటే లేదు అంటే ఎవ్రీడే ఇంత సేల్ అవ్వాలి, ఇంత సేల్ అవుతే మీకు ఇంత మిగులుతుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ని రోజులలో వస్తుంది అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తారు. అది చూసుకున్న తర్వాత చాలా మంది కన్విన్స్ అవుతారు, తీసుకుంటారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో ఎంత చిన్నవాడు అంటే లైక్ వాళ్ళకి అలాంటి క్యాలిక్యులేషన్స్ లేవు, ఎలాంటిది ఏమీ ఉండదు. బట్ స్టిల్ వాళ్ళు ఏదో ఒకటి పెట్టారు, ఆపరేట్ అవుతుంది. కస్టమర్ అరే బాగుంది కదా నేను తీసుకుంటా ఫ్రాంచైజ్, తీసుకో అని చెప్పేసి ఇస్తాడు. ఇచ్చేవాడికి క్లారిటీ ఉండదు, తీసుకునేవాడికి క్లారిటీ ఉండదు. అసలు వీడు ఏం తీసుకున్నాడు, వీడి నుంచి ఏం సపోర్ట్ వస్తుంది అనేది ఫ్రాంచైజ్ తీసుకునేవాడికి క్లారిటీ ఉండదు. అసలు నేనేం ఇస్తున్నా వీడికి, నేనేం సపోర్ట్ చేయాలనే క్లారిటీ ఫ్రాంచైజ్ ఇచ్చేవాడికి క్లారిటీ ఉండదు. సో అట్లాంటి బ్రాండ్స్ కూడా చాలా ఉన్నాయి మార్కెట్లో. అంటే లైక్ ఫ్రాంచైజీ బిజినెస్ ఎలా ఆపరేట్ చేయాలో తెలియకుండా దే ఆర్ ఆపరేటింగ్ ఫ్రాంచైజీ బిజినెస్. ఓకే, డోంట్ బిలీవ్. ఎస్, ఇప్పుడు మనం కూడా జస్ట్ నువ్వు ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నా కూడా మనలో జనరల్గా ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నా కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చి మార్కెట్లోకి వచ్చి ఇట్లా జస్ట్ లైక్ దట్ వచ్చిన జస్ట్ లైక్ దట్ పోయిన బ్రాండ్స్ చాలా ఉంటాయి. బికాస్ వాటిది ఒక స్టోర్ వాడు పెట్టుకొని మంచిగా ఆపరేట్ చేసుకున్న టైంలో వాడికి ఫ్రాంచైజింగ్ అనేది అసలు నాలెడ్జ్ లేదు. ఫ్రాంచైజింగ్లో వీడేం సప్లై మీద గ్రిప్ ఉంటేనే ఫ్రాంచైజింగ్ ఇవ్వాలి, సక్సెస్ అవుతుంది. ఎందుకు అంటే మన దగ్గర ప్రోడక్ట్ డిపెండెన్సీ ఉంటేనే ఫ్రాంచైజింగ్లో సర్వైవ్ అవ్వగలుగుతాం. మన దగ్గర ప్రోడక్ట్ డిపెండెన్సీ లేదు అనుకోండి, ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకున్నాడు ఏం చేస్తాడు, నీకు లెట్స్ అజ్యూమ్ యు ఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ బ్రాండ్, యు ఆర్ సర్వింగ్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్, అక్కడ ఇట్ ఈస్ వెరీ టేస్టీ ప్రోడక్ట్, ఎవ్రీ వన్ ఆర్ లవింగ్ ఇట్. కాకపోతే నీ దగ్గరికి ఒక ఫైన్ డే ఒక కస్టమర్ వచ్చేసి నాకు ఇది ఫ్రాంచైజ్ కావాలి నేను పెడతాను అంటాడు. అప్పుడు నీ పర్సెప్షన్ ఏముంటుంది, అరే నాకు డబ్బులు వస్తాయి కదా ఇచ్చేద్దాం, ఏముంది నాకు 3-4 monthsలో వచ్చే ప్రాఫిట్ వీడు ఒకటే మంత్లో వచ్చేస్తుంది, లెట్స్ గివ్ ఇట్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. బ్రాండ్స్ ఉన్నాయి మార్కెట్, ఉంటాయి కదా, డెఫినెట్గా ఉన్నాయి. సో నువ్వు ఒకసారి ప్రశాంతంగా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. సో తీసుకుంటారు, తీసుకున్న తర్వాత వీడికి ప్రోడక్ట్ డిపెండెన్సీ ఏముండదు. నువ్వు అంటే ఇప్పుడు నువ్వు ఏదైతే రెసిపీ చేస్తున్నావో ఆ రెసిపీ నీ దగ్గర నుంచి నువ్వు వాడి ప్రోడక్ట్ నేను సప్లై చేస్తాను, నా దగ్గరే కొనాలి అంటావు. సో వాడేం చేస్తాడు, అరే వీడి దగ్గర తీసుకుంటే నాకు 100 రూపాయలకు వచ్చే ప్రోడక్ట్ మార్కెట్లో దీనికంటే నార్మల్ బ్రాండ్ నుంచి కొంచెం టేస్ట్ కొంచెం అటు ఇటు అయినా కూడా 60 రూపీస్ 70 రూపీస్లో వస్తుంది, నాకు 30-40 రూపీస్ ఇక్కడే సేవ్ చేస్తున్నా కదా అని చెప్పేసి వాడు కాంప్రమైజ్ అయ్యి నేను బైపాస్ చేసేసి అక్కడి నుంచి మార్కెట్ నుంచి ప్రోడక్ట్ తీసుకుంటాడు. ఓకే, తీసుకోవడం వల్ల ఏమవుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండదు, టేస్ట్ సరిగ్గా ఉండదు. సో టేస్ట్ కన్సిస్టెన్సీ మీరు యాజ్ అ బ్రాండ్ ఆపరేట్ చేసే అవుట్లెట్కి ఈ ఫ్రాంచైజ్ అవుట్లెట్స్లో కంప్లీట్ టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడికి రావడం కస్టమర్స్ బంద్ చేసి, ఇక్కడ ఏ ఫ్రాంచైజ్ అవుట్లెట్కి అయితే కస్టమర్ వెళ్ళిండో అక్కడ టేస్ట్ చేసి ఇఫ్ ఈస్ గెటింగ్ అ నెగిటివ్ ఇంప్రెషన్ కమింగ్ టు యువర్ బ్రాండ్ ఆల్సో. అన్ని అవుట్లెట్స్కి మానేస్తారు. సో ఆటోమేటిక్ ఏమైతే సేల్స్ డిప్ అవుతుంది, వీడిది డిప్ అవుతుంది, ఫ్రాంచైజ్ ఇచ్చినోడి సేల్స్ డిప్ అవుతాయి, ఎండ్ ఆఫ్ ద డే బ్రాండే కొలాప్స్ అయిపోతుంది. సో ఇదే ఈ రీజన్ వల్లనే చాలా కొన్ని లెగసీ బ్రాండ్స్ ఎవరికి ఫ్రాంచైజ్ ఇవ్వడానికి అసలు ఇష్టపడరు. ఎస్, ఓకే, ఇఫ్ దెర్ ఇస్ ప్రోడక్ట్ కంట్రోల్ ఇవ్వచ్చు. డెఫినెట్గా ప్రోడక్ట్ మీద మనకు కంట్రోల్ ఉంటే ఇది ఎవరికి చెప్తున్నాను నేను అంటే ఫ్రాంచైజ్ ఎవరైతే ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ప్రోడక్ట్ మీద కంట్రోల్ ఉంటే ఫ్రాంచైజింగ్ బిజినెస్లోకి రావచ్చు, ఇవ్వచ్చు. వాళ్ళకి ప్రోడక్ట్ మీద కంట్రోల్ లేదు అనుకోండి, ప్రోడక్ట్ డిపెండెన్సీ లేనప్పుడు ఫ్రాంచైజింగ్ ఇవ్వకూడదు. వాళ్ళకు ఉన్న అవుట్లెట్స్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నా కూడా లాంగ్ రన్లో సర్వైవ్ అవుతారు, సస్టైన్ అవుతారు, దే కెన్ మేక్ గుడ్ మనీ. ఈ షార్ట్ టర్మ్ గెయిన్ కంటే లాంగ్ టర్మ్లో చాలా గుడ్ మనీ దే కెన్ మేక్. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ సెగ్మెంట్లో ప్రోడక్ట్ ప్రైసింగ్ ఏదైతే ఉంటుందో ఫ్రాంచైజీ ఓనర్ డిసైడ్ చేస్తారు, మొత్తం అన్ని అవుట్లెట్స్లో ప్రోడక్ట్ ప్రైసింగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎక్కువ వాకిన్స్ వస్తున్నాయి, వాడు ఏమైనా అంటే లైక్ స్టోర్ ఓనర్ అంటే ఆ ఫ్రాంచైజీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఏమైనా కొన్ని డిస్కౌంట్లు పెట్టుకొని ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేసుకుని ఏమైనా చేసుకోవచ్చా, ఈవెన్ దో దేర్ అంటే ఆ ప్రాఫిట్ సెగ్మెంట్లో ఉండి కూడా వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అలాగా? బ్రాండ్ వేరే లాగా ఉంటుంది. ఓకే, సో లెట్స్ ఇలాంటివి పెద్ద బ్రాండ్స్ లో ఎవరు అలౌ చేయరు. రైట్. సో ఇప్పుడు లెట్స్ ఈ 5 లక్షల చాయ్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి ఏముంటుంది అంటే లోకల్ అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్ని వాళ్ళు తీసుకొచ్చి అమ్ముకోవచ్చు. ఓకే, సో దాంట్లో లెట్స్ ఇప్పుడు పఫ్స్ కానీ దిల్ పసంద్లు, దిల్ కుష్లు ఇలాంటివి చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో లోకల్ మార్కెట్ నుంచి సోర్స్ చేసి ఒక్కొక్క స్టోర్ ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటాడు. సో అలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది చిన్న బ్రాండ్స్కి ఉంటుంది, కానీ పెద్ద బ్రాండ్స్ ఎవరు కూడా అలౌ చేయరు. బికాస్ కన్సిస్టెన్సీ ఇస్ ద కీ వేర్ ఇన్ it is most important in a big brand. లైక్ కన్సిస్టెన్సీ లేని వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. సో చిన్న బ్రాండ్స్కి అట్లా ఏం కాదు, వాళ్ళు షార్ట్ టర్మ్ గెయిన్స్ చూసుకుంటారు కాబట్టి కొన్ని రోజులు ఉంటారు, సర్వైవ్ అవుతారు, వెళ్ళిపోతారు, దిల్ మేక్ మనీ, తర్వాత నెక్స్ట్ ఇంకో బిజినెస్ మోడల్కి వాళ్ళు వెళ్తారు. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఫ్రాంచైజీ బిజినెస్ డిఫరెంట్గా ఆపరేట్ అవుతుంది, బికాస్ డిఫరెంట్ ఫ్రాంచైజీ మోడల్స్ రన్ అవుతున్నాయి కాబట్టి. సో ఎవరైనా ఒక ఫ్రాంచైజీ ఓనర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవ్రీ పర్సన్ ఎవ్రీ బ్రాండ్ హెస్ సమ్ రెడ్ ఫ్లాగ్స్. ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఉంటే ఆ ఫ్రాంచైజ్ అసలు పిక్ చేసుకోవద్దు? అగైన్ ప్రోడక్ట్ డిపెండెన్సీ లేదు, అదొక పెద్ద రెడ్ ఫ్లాగ్. నెక్స్ట్ కంపెనీతో కంఫర్టబుల్గా మనం లేము, ద వే దే ఆర్ టాకింగ్. ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్ ఎనఫ్, ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ దట్ దే విల్ బీ
సపోర్టివ్, హెల్ప్ఫుల్ అనే కాన్ఫిడెన్స్ సప్లై చైన్లో కానీ ఇంకా వేరే వాటిల్లో కూడా. లెట్స్ ఇప్పుడు ఒక ఫుడ్ బ్రాండే తీసుకున్నప్పుడు ఆన్లైన్ ఇప్పుడు ఒక 50-60% ఆఫ్ ద బిజినెస్ ఆన్లైన్లో జరుగుతుంది. స్విగ్గీ జొమాటోలోనే 50-60% ఆఫ్ ద బిజినెస్ నేమ్ ఎనీ బ్రాండ్ 50-60% ఆఫ్ ద బిజినెస్ ఆన్లైన్లో జరుగుతుంది. మిగతా 40-50% వచ్చేసి ఇన్ స్టోర్ జరుగుతుంది. సో ఆన్లైన్ సేల్స్ని హ్యాండిల్ చేసే టీం లేనప్పుడు జస్ట్ లైక్ దట్ మీరు స్టోర్ పెట్టిండ్రు, ఓన్లీ స్టోర్ సేల్స్ సర్వైవ్ అవ్వలేము. సో ఆన్లైన్ సేల్స్లో ఇప్పుడున్న హ్యూజ్ డిస్కౌంట్స్ ఇస్తే తప్ప మన మార్కెట్లో ఉన్న కాంపిటీషన్లో తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరు ఎక్కడైనా కూడా ఆన్లైన్లో ఎక్కడ ఒక చిన్న స్టోర్ కూడా లోపల ఏ గలీలో పెట్టినా కూడా అది లిస్టింగ్లో వచ్చేస్తుంది, వాళ్ళ ప్రోడక్ట్ కస్టమర్ దగ్గర దాకా వెళ్తుంది. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఇలాంటి చిన్న బిజినెసెస్ని కూడా కొంచెం ప్రమోట్ చేయడానికి దట్ ఈస్ అ బిగ్ హెల్ప్ ఫర్ దోస్ థింగ్స్. బట్ కాంపిటీషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఇఫ్ యూ ఎట్ దిస్ పర్టికులర్ టైమ్ ఇఫ్ యూ ఓపెన్ యువర్ ఫోన్ అండ్ చెక్ దర్ థౌజండ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఆన్ ద ఫోన్. సో దాంట్లో ఈ 1000 మెంబర్స్లో ఇది లిస్టింగ్లో పైకి రావాలి అంటే సో ఈ ప్రోడక్ట్ మంచిదైనప్పటికీ కూడా కస్టమర్ తెలవాలి కదా, తెలిసి వాడు తాగుతేనో తింటేనో కదా తెలిసింది నీ ప్రోడక్ట్ మంచిదని. సో అది కనిపించే వరకు వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ విచ్ యూ హ్యావ్ టు యూస్. సో అది చేయాలి అంటే ఇప్పుడు దాని మీద నాలెడ్జ్ నేను ఏం చేస్తాడు, చేయలేడు. సో అలాంటి టీం ఉందా లేదా బ్రాండ్ నుంచి ఆ ఆన్లైన్ సపోర్ట్ ఉందా లేదా. జస్ట్ లైక్ దట్ లిస్టింగ్ ఎవరైనా చేయొచ్చు, ఎనీ పర్సన్ క్యాన్ లిస్ట్ ఆన్ స్విగ్గీ జొమాటో. సో లిస్టింగ్ ఒకటే కాదు, వాళ్ళ నుంచి ఏం సపోర్ట్ వస్తుంది, సేల్స్ ఎట్లా ఇంప్రూవైజ్ అవుతున్నాయి, ఆన్లైన్లో వాళ్ళ రేటింగ్ పర్సంటేజెస్ ఎట్లున్నాయి, ఇవి కూడా చూసుకోవాలి. ఇవి లేవు అనుకోండి, డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ఆపరేట్ బిజినెస్. సో ఇవన్నీ కాకుండా ఇంకా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ దే హ్యావ్ టు లుక్ ఇన్ టు. డిఫరెంట్ బిజినెస్ ప్రోడక్ట్ని తగ్గట్టుగా దేర్ విల్ బి సమ్ పారామీటర్స్ విచ్ దే హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఫుడ్ ఇండస్ట్రీలో అయితే ఇవి టేక్ కేర్ చేయాలి, అదర్ ఇండస్ట్రీస్లో దే హ్యావ్ టు లుక్ ఇన్ టు అదర్ థింగ్స్ విచ్ దే హ్యావ్ టు టేక్ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సప్లై చైన్ ఉంది, మంచి సప్లై చైనే ఉంది, మంచి ప్రోడక్టే ఉంది, సేల్స్ అవుతున్నాయి, కాకపోతే లెఫ్ట్ ఓవర్ ప్రోడక్ట్ ఉంది. లెఫ్ట్ ఓవర్ ప్రోడక్ట్ వాడు తీసుకోలేదే అనుకోండి, సో నీకు మనం సేల్ చేసిన దానికి వర్సెస్ ఇప్పుడు ఏదైతే లెఫ్ట్ ఓవర్ ప్రోడక్ట్ ఉందో సో దట్ ఈస్ గివింగ్ యూ లాస్. ఈవెన్ దో సేల్స్ ఆర్ గుడ్, ఇఫ్ యూఆర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్, ఈ మార్కెట్లో ఏదైతే నీ దగ్గర స్టాక్ మిగిలిపోయిందో దట్ ఈస్ ఎక్స్పైర్డ్ స్టాక్. ఇఫ్ ద కంపెనీ ఈస్ నాట్ టేకింగ్ ఇట్ ఆర్ ఈ ప్రాపర్గా దీన్ని ప్లాన్ చేసుకోకపోవడం వల్ల కూడా బాగా పర్ఫామ్ చేసిన స్టోర్స్ కూడా చాలా మటుకు క్లోజ్ చేసుకున్న బ్రాండ్స్ చాలా ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్రాంచైజీలోని మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, సడన్గా ఒక ఏరియాలో ఒక బ్రాండ్ ఫుల్ వైరల్ అయిపోతుంటుంది, పీపుల్ చాలా వస్తారు, వాకిన్స్ ఎక్కువ ఉంటుంది, బికాజ్ మేబీ వాళ్ళు మార్కెటింగ్ హెవీగా చేసి ఉండొచ్చు, మేబీ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఎవరైనా ఫ్రాంచైజీ పెడదాం అనుకున్న వాళ్ళు అది తీసేసుకోవడం బెటరా, అంటే ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం బెటరా, లేదా అరే అది రేపు ఈరోజు బాగానే ఉంది హైప్ వల్ల రేపు ఎలా ఉంటుందో అని వెయిట్ చేసి ఆ బ్రాండ్ తీసుకుంటే బెటరా చెక్ చేసి. దీనికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే ఇప్పుడు మన డిఎల్ఎఫ్ స్ట్రీట్లోనే నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్, ఒక స్టోర్ ఉంది, దే ఆర్ డూయింగ్ అమేజింగ్ బిజినెస్. అది వేరే స్టేట్లో ఉన్న బ్రాండ్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరో ఫ్రాంచైజ్ తీసుకున్నారు, మస్తు సూపర్ అమేజింగ్ బిజినెస్ చేస్తుంది. దీన్ని చూసి మన వాళ్ళు కూడా ఫ్రాంచైజ్ తీసుకున్నారు. తీసుకొని దే ఓపెన్డ్ గుడ్ నెంబర్ ఆఫ్ అవుట్లెట్స్. ఓపెన్ చేసిన తర్వాత సేల్స్ వాజ్ గుడ్, మంచిగా నడిచే టైంలో ఎండ్ ఆఫ్ ద డే సేల్స్ నడుస్తున్నాయి, కానీ ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ స్టోర్స్ అవి. ఓకే, ఆపరేషన్స్ అంతా ఎవరు చేస్తున్నారు, కంపెనీ ఆపరేట్ చేస్తుంది. సో వీళ్ళకి సేల్ వైజ్ చూస్తే నెంబర్ మంచిగా ఉంది, ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్స్ రావట్లేవు. అరే సేల్ మంచిగా అయితే ప్రాఫిట్స్ కదా రావాల్సింది. వాడు ఏం చేస్తున్నాడు, ఎక్స్పెన్సెస్ అడ్డగోల్ ఎక్స్పెన్సెస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళకి ముందు పెట్టి దీస్ ఆర్ ద ఎక్స్పెన్సెస్ విచ్ యూ హ్యావ్ టు పే అంటాడు. అరే సేల్ మంచిగా అయితే యూ హ్యావ్ టు గెట్ ప్రాఫిట్స్, దెన్ దెర్ ఇస్ నో వేస్టేజ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, ఇంకా సేల్ ఎక్కువ అవ్వాలి అప్పుడే మీకు ప్రాఫిట్స్ వస్తాయి అంటాడు. అన్న తర్వాత అరే దెన్ ఇప్పుడు యు ఆర్ ద పర్సన్ హూ ఇస్ ఆపరేటింగ్, బ్రాండ్ ఈజ్ యువర్స్, వీ ఇన్వెస్టెడ్ మనీ and we are doing good number of sales, but still we are not getting money and you are forcing us to pay. ఓకే పే చేస్తాం, గివ్ అస్ సమ్ టైం, ఒక 2 weeks టైం ఇవ్వండి, ఐల్ పే యూ అంటే వాడు ఏం చేశాడు తెలుసు, యూ డోంట్ బిలీవ్, వాళ్ళ స్టోర్స్ అన్ని క్లోజ్ చేసేసి లాక్ వేసేసుకొని మీరు పేమెంట్స్ క్లియర్ చేసిన తర్వాత స్టోర్స్ ఓపెన్ చేస్తా అన్నాడు. ఓకే, అండ్ వీళ్ళు ఏమన్నా మాట్లాడాలి అంటే యాజ్ ఐ సెడ్ దట్ బ్రాండ్ బిలాంగ్స్ టు సమ్ అదర్ స్టేట్, దీస్ గైస్ షుడ్ గో దేర్. ఎందుకంటే అపాయింట్మెంట్ వాడికి ఓనర్ అపాయింట్మెంట్ దొరకదు, ఎంప్లాయీస్ రూడ్గా బిహేవ్ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఒక్కడూ లేడు. సో అక్కడికి వెళ్ళి ఇవన్నీ మేనేజ్ చేసేయడానికి ఇట్ టుక్ గుడ్ ఇనఫ్ 2 weeks. ఈ 2 weeks లోపల కంప్లీట్గా మార్కెట్ ఏమవుతుంది, షిఫ్ట్ అయిపోతుంది వేరే వాళ్ళు. ఆబ్వియస్గా నెగిటివ్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, నెగిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ వీళ్ళు కొంచెం లాస్లో ఉంది, ఇంకా ఇది క్లోజ్ చేసుకోవడం వల్ల ఇంకా లాస్ ఎక్కువ అవుతుంది. ఇదంతా ఓవర్ హెడ్స్ ఎక్కువైపోయి వీడు డబ్బులు ఇచ్చి ఏం చేసిండు, డబ్బులు ఇచ్చి వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినాయా, డబ్బులు ఇచ్చి టెన్షన్స్ ప్రెషర్స్ కొని తెచ్చుకున్నాడు.
సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఏదో నడుస్తుంది కదా అని చెప్పి జస్ట్ లైక్ దట్ తీసుకోవద్దు. సో వాళ్ళ దగ్గర తీసుకునే ముందు ఇవన్నీ అసెస్ చేసుకొని మనకి ఎలా ఉంది ఈ ఎందుకంటే బిజినెస్ నాలెడ్జే ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎంబీఏ స్టూడెంట్సే అవ్వాల్సిన అవసరం లేదు స్టోర్ పెట్టాలి అనుకుంటే. మనకు జస్ట్ క్యాజువల్గా అసలు ఇది చేస్తే ఇది వస్తుందా, మనకి ఎంత సేల్ చేస్తే మనకి ఎంత మిగులుతుంది, ఇలాంటి క్లారిటీ, ఎంత రెంటల్ పోతుంది, ఎంత పవర్ బిల్ పోతుంది, ఎంత శాలరీస్ పోతుంది, ప్రోడక్ట్ మేకింగ్ కాస్ట్ ఎంత పోతుంది, లాస్ట్కి మనం ఎంత బిజినెస్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, మనం పెట్టిన డబ్బులు రావాలి అంటే ఎన్ని నెలలు పడతాయి. మీరు ఇప్పుడు ఒక 30 లక్షలు ఇన్వెస్ట్ చేసిండ్రు, మీకు ఫ్రాంచైజ్ టెన్యూర్ 5 years ఉంది. 5 years అంటే 60 months. ఈ 60 monthsలో మీరు పెట్టిన డబ్బు నెలకి నెలకు ఒక 70,000-80,000 వస్తున్నాయి అనుకోండి. ఇట్ విల్ టేక్ అరౌండ్ 60 months టు గెట్ ప్రాఫిట్ రావడానికి. మీ టేక్స్ గుడ్ ఇనఫ్ 60 months టైం. సో మీరు పెట్టిన డబ్బు మీకు రావడానికే 5 సంవత్సరాలు టైం పడుతుంది. సో ఆ టెన్యూర్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ ఫ్రాంచైజ్ ఫీ పే చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ రైట్. సో ఈ ప్రాపర్ అనాలిసిస్ అనేది ఎవరైతే డబ్బులు పెడుతున్నారో ప్రాపర్గా అనలైజ్ చేసుకొని పెట్టాలి ఈజ్ వాట్ ఐ సే. సో జస్ట్ లైక్ దట్ నడుస్తుంది కదా, ఆ క్రేజ్ ఉంది కదా అని పెట్టకూడదు. అండ్ ఇంకొక స్టోరీ ఏంటి, బాగా నడిచే టైంలో కొన్ని బ్రాండ్స్ ఏంటి అంటే ఏదైతే ఒక ట్రెండ్ నడుస్తుంటుంది మార్కెట్లో, ఆ ట్రెండ్ ఉన్నప్పుడే దాన్ని క్యాచ్ చేయాలి. అది 1 or 2 years ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ని తీసుకుందాం. ఈ 2 years బ్రాండ్ని అంటే మనం ఫ్రాంచైజ్ తీసుకొని డబ్బులు మేక్ చేసేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత పోయినా కూడా ప్రాబ్లం లేదు అనే మైండ్ సెట్తో కూడా కొన్ని, ఎందుకంటే మార్కెట్ ట్రెండ్స్ అనేది ఎప్పుడప్పుడు చేంజ్ అవుతుంటుంది. ఒకటే ప్రోడక్ట్ లైఫ్ లాంగ్ నడుస్తుందా అంటే నడవదు. సో ఆ ట్రెండ్ని క్యాచ్ చేసి జస్ట్ లైక్ దట్ పాసింగ్ క్లౌడ్స్ లాగా వచ్చిపోయే బ్రాండ్స్ కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు ట్రెండ్ని క్యాచ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం లెస్ ఇన్వెస్ట్మెంట్ ఉండి ఆ ట్రెండ్ ఉంది, ఇప్పుడు మనం పెట్టిన డబ్బు మనకు 2-3 నెలల్లో వచ్చేస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే పెట్టుకొని ఒక మనీ మేక్ చేసుకున్న తర్వాత అది లాస్ అయిపోయినా పెద్ద బాధ అనిపించదు. అంటే మనం పెట్టిన డబ్బులు మనకు రావడం కాదు, మనం పెట్టిన డబ్బు మనకు రావాలి, ప్రాఫిట్స్ కూడా రావాలి. రైట్. అట్లా షార్ట్ టర్మ్లో వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటే అట్లా కూడా ట్రెండ్ని బట్టి పెట్టినా తప్పులేదు. సో ఇప్పుడు ఒక ఫిగర్ చెప్పగలరా, అంటే లైక్ అంటే ఇన్ని 10 year months అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రాంచైజీ పెడుతున్నప్పుడు ఇంత ల్యాక్ అమౌంట్ ఒక ఫ్రాంచైజీ పెడుతున్నప్పుడు ఇన్ని మంత్స్లో కానీ నువ్వు బ్రేక్ ఈవెన్లోకి రాలేకపోతే మేబీ ఆ ఫ్రాంచైజీ సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. అలాంటి 10 year months అని చెప్పగలరా? నేను మినిమం 6 months చూడమంట. 6 monthsలో బిజినెస్ నడవట్లేదు అనుకో, ఇక కష్టమనే అనుకోవాలి. ఓకే, కష్టం అనుకొని అలా అని గివప్ చేయకుండా అట్లీస్ట్ 1 year, ఎందుకంటే మనం ఎక్కడ సైట్ తీసుకున్నా కూడా వాళ్ళకి 11 months అగ్రిమెంట్ రాస్తాం. ఆ 11 months మనం ఆపరేట్ చేసేసి ఇంకా అప్పటికి నడవట్లేదు అనుకుంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అక్కడితోనే పోతుంది. మళ్ళీ నెల ఈ హెడేక్ ఎందుకులే అనుకొని చాలా మంది ఏం ఆలోచిస్తారు, అమ్మో అంత డబ్బు పెట్టాం ఎట్లా, ఇంకా వెయిట్ చేద్దాం. ఆ వెయిట్ చేసే బదులు ఆ 11 months ఎగ్జిట్ ప్లాన్ కూడా ఉండాలి. ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఉండాలి, ఎగ్జిట్ కూడా ప్రాపర్గా ఉండాలి. ఈ ఎగ్జిట్ ప్లాన్ ఎలా నడుస్తుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాంచైజీ ఓనర్కి, ఫ్రాంచైజీ తీసుకొని పెట్టిన వాడికి? సేమ్ అదే, ఇప్పుడు 6 monthsలో బిజినెస్ ప్రాపర్గా ప్రాఫిట్లో నడుస్తుంది అనుకోండి, సరే పెట్టంగానే ఏమంటే నడవదు, ఇట్ టేక్స్ 2 or 3 months or 6 months కూడా టేక్ ఆఫ్ అయింది, ప్రాపర్గానే సెట్ అయింది అనుకోండి. అండ్ ఈ 6 monthsలో మీరు చాలా ప్రాపర్గా అసెస్ చేసుకోవాలి. ఇంకా డిఫరెంట్ లెట్సే మేము ఒక క్లౌడ్ కిచెన్ ఆపరేట్ చేస్తున్నాం. ఆ క్లౌడ్ కిచెన్లో మేము 12 వరకు ఆపరేట్ చేసేవాళ్ళం, నైట్ 12 వరకు. అప్పుడు మాకు కొంచెం లాస్ వచ్చేది. దాన్ని ఇంకొక 1 hour ఎక్స్ట్రా చేసి చూసాం, 1 o'clock వరకు పెట్టి చూసినాం. కొంచెం నో లాస్ నో గెయిన్ కిందకి వచ్చినాం. అంటే సేల్స్ పికప్ అయినా 12 to 1 o'clockకి నైట్ కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల కస్టమర్స్ బేస్ అనేది ఆ టైంలో కూడా ఆర్డర్ ఇస్తారా అనే క్వశ్చన్కి ఇచ్చిండ్రు. సో కొంచెం సేల్ పెరిగింది. సరే ఇంకొక 1 or 2 hours పెంచి చూద్దాము అనుకున్నాం. 3 వరకు ఆపరేట్ చూసినాం. ప్రాఫిట్స్ ఒక 40,000-50,000 ప్రాఫిట్లకు వచ్చింది స్టోర్. తర్వాత నెక్స్ట్ ఇంకొక 1 hour పెంచి చూసినాం. 4 వరకు ఆపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు యూ డోంట్ బిలీవ్ వీఆర్ మేకింగ్ అ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh సింగిల్ స్టోర్. ఎస్, ఏ స్టోర్ అయితే 12 వరకు ఆపరేట్ చేసి నష్టపోయినామో, అంటే ఫస్ట్ మంత్ లెసన్ కరెక్షన్స్ మనకి, అంటే కొన్ని ప్లేసెస్లో అది వర్కౌట్ కాకపోవచ్చు, కొన్ని ప్లేసెస్లో ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే పోలీస్ వచ్చేసి 12 o'clock 1 o'clock క్లోజ్ చేయిస్తారు. సో క్లౌడ్ కిచెన్స్ కూడా అంతేనా? క్లౌడ్ కిచెన్స్ మోస్ట్ ప్రాబ్లీ ఫీజిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అవి తెలియదు కదా ఎక్కడ ఉన్నాయో. ఈ స్టోర్స్ అంటే ఓపెన్గా అందరికి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ డైనింగ్ ఉంటుంది, ఇక్కడ డైనింగ్ ఉండదు కాబట్టి. సో అట్లా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. అండ్ ఇంకోటి ఏం చేసాము అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయా, ఆ కంప్లైంట్స్ని మనం ఎట్లా రెక్టిఫై చేయాలి, ఇవంతా చూస్తూ వచ్చినాం. ఏం కంప్లైంట్ లేకుండా ప్రాపర్గా అసెస్ చేస్తూ దాన్ని రెక్టిఫై చేస్తూ ముందుకు వెళ్ళాం. సో దట్ చేంజ్ ద గేమ్. లాస్ మేకింగ్ స్టోర్ నుంచి టుక్ good enough 3 or 4 months, but it's doing really good now. Nice. So you should give at least 6 months time. నేను అదే 6 months అయినా లాస్ వస్తుంది, నేను ఇట్లనే ఉంటా, నేను ఏం చేయకుండా నాకు 6 months చూసినా పెట్టినా డబ్బులు రావట్లేమంటే రావు. ఆ 6 monthsలో నువ్వు కూడా ఎఫర్ట్ పెట్టాలా.
నువ్వు పెట్టాలి, కంపెనీ నుంచి ఇంకేమైనా హెల్ప్ తీసుకోవాలి, కంపెనీ ఏమైనా స్ట్రాటజీస్ చెప్తే ఇంప్లిమెంట్ చేసి చూడాలి. ఇవి అన్నీ చేసినప్పటికి కూడా నడవకపోతే ఆ 11 monthsలో బాయ్ చౌ అని చెప్పేసి సైట్ వెకేట్ చేసి వెళ్ళడం బెటర్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రాంచైజీలో నాకు ఆల్రెడీ వెల్ ఆఫ్ జాబ్ ఉంది, నేను 15 lakhs ఇన్వెస్ట్ చేసి నేను ఒక ఫ్రాంచైజీ పెడతాను, అందులో జస్ట్ వర్కర్స్ని పెడతాను, మొత్తం అంతా వాళ్ళే చూసుకుంటారు, ఆపరేట్ చేస్తారు. ఈ మైండ్ సెట్తో ఫ్రాంచైజీలోకి వస్తే విల్ దట్ వర్క్స్? అలా ఉన్నాయి చాలామంది, అలానే ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మన డబ్బు మనం కదా పెట్టినప్పుడు అట్లీస్ట్ ఒక వారం రోజులకు ఒక్కసారైనా వెళ్ళి ఒక గంట స్పెండ్ చేయడంలో తప్పులేదు. సో అండ్ మోర్ ఓవర్ స్టాఫ్ కూడా ఓనర్ వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఇది ఒక రౌండ్ ఆఫ్ చెక్ లాగానే. ఈవెన్ దో కంపెనీ మల్టిపుల్ చెక్స్ చేసినా, మల్టిపుల్ మెంబర్స్ని పంపించినా, చూసినప్పటికీ కూడా యాజ్ అ ఫ్రాంచైజ్ ఓనర్ ఇట్స్ యువర్ మనీ. సో మీరు కూడా ఒక వీక్లీ వన్స్ అట్లీస్ట్ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇంకొక లెవెల్ ఆఫ్ చెక్ కూడా ఉంటుంది కదా. అప్పుడు స్టాఫ్కి కొంచెం భయంతో ఉంటారు కదా, ఎప్పుడు వస్తారో తెలియదు, మనం జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఏ మిస్టేక్ జరిగినా కూడా దే క్యాచ్ హోల్డ్ ఆఫ్ అస్. సో లెట్స్ డూ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. వెళ్ళినప్పుడు కస్టమర్ రివ్యూస్ చెక్ చేసుకోవాలి, కస్టమర్స్తో మాట్లాడుతుండాలి, అప్పుడు మీకు గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంది. అక్కడ ఇంకేమైనా చేంజెస్ కావాలంటే మీరు సజెస్ట్ చేసుకోండి, కంపెనీతో వెళ్ళి మాట్లాడుకొని ఈ ట్వీక్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడండి. ఇఫ్ కంపెనీ విల్ పర్మిట్ యూ కెన్ డూ ఇట్. అండ్ లైక్ ఇన్ని ఇయర్స్ ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కదన్నా, రిగార్డింగ్ మిల్క్ షేక్స్, పీపుల్, ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేసిన బిగ్గెస్ట్ కేస్ స్టడీ ఏముంది? అంటే లైక్ ఒక ఫ్లేవర్ పీపుల్ చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేస్తారు, ఈ టైప్లో ఉంటే మిల్క్ షేక్స్ మన వాళ్ళకి చాలా ఇష్టం, అలా ఏం అబ్జర్వ్ చేశారు? మిల్క్ షేక్స్ అనే కాదు వంశీ, ప్రోడక్ట్ మంచిగా ఉంటే కస్టమర్స్ 100% వస్తారు. రైట్. కాకపోతే దీంట్లో ఇంకొకటి ఏముంటుంది అంటే మార్కెట్లో ఈ ఫ్లక్చుయేషన్స్ అనేది జరుగుతుంటాయి. ఈ ఫ్లక్చుయేషన్స్ ఎప్పుడు జరుగుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మాదే తీసుకుందాం. మాకు లాస్ట్ ఇయర్ సేల్స్ కొంచెం డిప్ ఉండే, ఎందుకు ఉన్నాయి అనుకున్నాం. సో ఆ టైంలో కొంచెం మార్కెట్లో డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చినాయి, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేసుకున్నారు, అటు తిరిగి కొంచెం కస్టమర్ అటు ఇటు వెళ్ళిండ్రు. లాస్ట్ ఇయర్ కూడా లాస్ట్ 2 years అనుకో. ఓకే. మళ్ళీ ఈ ఇయర్ చూస్తే మేము మళ్ళీ ఏమైనా పెద్ద వండర్స్ చేసినాం, మేము కూడా మార్కెటింగ్ చేసినాం, అందుకే మాకు మళ్ళీ కస్టమర్స్ బ్యాక్ వచ్చినారంటే అట్లా ఏం లేదు. సేమ్ ప్రోడక్ట్ అదే క్వాలిటీ ఇస్తూ మంచిగా మా కన్సిస్టెన్సీని ఎక్కడ తేడా లేకుండా ప్రాపర్ కన్సిస్టెన్సీతో మంచి ప్రోడక్ట్ని కస్టమర్కి ఇస్తూ వెళ్తూ ఉంటే ఈ ఇయర్ ట్రెండ్ చూస్తే కస్టమర్ కంపేర్ టు లాస్ట్ 2 years ఈ ఇయర్ చాలా మంచి బిజినెస్ చేసినాం మేము. అండ్ మోర్ ఓవర్ యూ డోంట్ బిలీవ్, ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి, అయినప్పటికీ కూడా కస్టమర్స్ సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై డే. సో ఏమవుతుంది అంటే ఈ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు వెన్ యూఆర్ డూయింగ్ గుడ్ అండ్ ఇఫ్ యూఆర్ గివింగ్ అ గుడ్ ప్రోడక్ట్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ప్రాపర్గా ఇస్తున్నాం, మీ సైడ్ ఎఫర్ట్ పెడుతూనే ఉన్నారు. సో మీ సైడ్ కొంచెం బిజినెస్ అనేది ఇంకొక అటు ఇటు డివియేట్ అవుతుంది, డిఫరెంట్ కొత్త ప్లేయర్స్ సైడ్ వెళ్తున్నారు. మళ్ళీ మీ దగ్గరికి రావాలి అంటే వాట్ యూ షుడ్ డూ అంటే మేము చేసిన చిన్న చేంజ్ ఏంటి అంటే ఇంటీరియర్స్ అప్లిఫ్ట్మెంట్ చేసినాం, స్టోర్ అన్నీ మొత్తం వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ అవి చేస్తూ వస్తున్నాం. ఓకే. సో అవి చేసినప్పుడు మళ్ళీ మార్కెట్లో కొత్త ట్రెండ్ లాగా అరే అంబియన్స్ బాగుంది. ఎందుకంటే అంబియన్స్ నేను ఒక 5-6 years బ్యాక్ చేసిన అంబియన్స్ ఇప్పుడు అదే అంబియన్స్ కస్టమర్స్ నచ్చుతుందా అంటే నచ్చకపోవచ్చు. సో ఇప్పుడు కొంచెం కస్టమర్ మైండ్ సెట్ మారింది, జెన్జీస్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ అంబియన్స్ కావాలి. సో కార్టూన్ రిలేటెడ్ ఒక సూపర్ ఉమెన్ ఇమేజ్ ఒకటి క్రియేట్ చేసి ఆ కార్టూన్ రిలేటెడ్ స్టోరీస్ పెట్టి స్టోర్స్లో వాల్స్ అంతా డిఫరెంట్గా క్రియేట్ చేసి సీటింగ్ని కూడా కొంచెం రస్టిక్ లుక్లో తీసుకొచ్చి వీ హావ్ డన్ లిటిల్ బిట్ ట్వీకింగ్ ఇన్ ఇంటీరియర్స్ అండ్ ప్రోడక్ట్లో కూడా కొత్త ప్రోడక్ట్ రేంజ్. ఇప్పుడు లెట్స్ సే దుబాయ్ చాక్లెట్ ఇస్ కునాఫా చాక్లెట్ ఇస్ viral now. So we are doing R&D on that particular product. Nice. So yes, we are doing it. So most probably within 2 weeks we are going to launch that particular product. So R&D చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఓన్లీ మిల్క్ షేక్. నేను బిఫోర్ కోవిడ్ we used to promote ourselves as exclusive milk shake brand. సో అట్లా కాదు, ఇప్పుడు ఎక్స్క్లూజివ్ మిల్క్ షేక్ బ్రాండ్ లాగా కాకుండా we tweaked it. Like, we are converting it to a cafe now. Like, we are adding waffles to it. We are adding sandwiches, sandwiches, ice creams, waffles, momos. There are a lot of things which we are adding to it. Coffees. ఇవన్నీ యాడ్ చేసి ఒక కెఫే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, కస్టమర్స్ మళ్ళీ రావడం, టేస్ట్ చేయడం, ప్రోడక్ట్ మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ రావడం, ఇలాంటి చిన్న చేంజెస్ చేస్తూ వస్తున్నాం. అంతకు మించిన పెద్ద స్టంట్ కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ ఇంకేమీ చేయలేదు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ పెడుతున్నప్పుడు అరే ఇది ఎందుకు పెడుతున్నారో నాకే తెలియదు, ఏదో పెట్టాలి కదా అని పెట్టి అది బాగా వర్కౌట్ అయిన అలాంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందా మిల్క్ షేక్స్, అలాంటి ఫ్లేవర్ ఏదైనా? డ్రై ఫ్రూట్ షేక్, ఫస్ట్లో డ్రై ఫ్రూట్ షేక్ మేము ఏం పెట్టలేదు. సో ఫస్ట్లో డ్రై ఫ్రూట్ షేక్ని, ఎందుకంటే అప్పుడు ఒక దగ్గర నేనే ట్రై చేసిన, నేను కొన్ని వియర్డ్ ఫ్లేవర్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటా. కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ వేసి కొంచెం బ్లెండ్ చేసి చూసిన. ఐ థాట్ ఇట్ ఈస్ గుడ్. సో డ్రై ఫ్రూట్ షేక్ పెడదామన్నా, డ్రై ఫ్రూట్స్ షేక్ ఏంటారా బాబు ఎవరు తాగుతాడు అన్నారు. బట్ డ్రై ఫ్రూట్ షేక్ ఇస్ వన్ ఆఫ్ ద హాట్ సెల్లింగ్ ఐటమ్ ఇన్ మేకర్స్ మిల్క్ షేక్. ఓకే. అంటే ఇంకొక ప్రోడక్ట్ ఏమైనా ఉందా, ఇది పక్కా సెల్ అవుతుంది, క్రేజీ ఉంటుంది టేస్ట్, బట్ ఆడియన్స్ అదే యాక్సెప్ట్ చేయలేదు, అలాంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందా?
పాన్ షేక్. ఓకే. పాన్ని కూడా బేసిక్ ఎవరైనా కూడా ఏదైనా తిన్న తర్వాత లాస్ట్కి ఒక పాన్ తినడం ఒక అలవాట్లాగా ఉంటుంది. ఓ రోజు సేమ్ థింగ్ మేము కూడా పాన్ ట్రై చేసినాము, మిల్క్ షేక్ వేస్ట్ సూపర్ ఉండే షేక్. సో కొన్ని రోజులు పెట్టినాము, బాగా ఆపరేట్ అయింది. తర్వాత ఇంకా కొన్ని స్టోర్స్ బాగా నడుస్తుంది, కొన్ని స్టోర్స్ నడవట్లేదు. చాలా మంది ఆ టైంలో పాన్ ఐస్ క్రీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పాన్ మిల్క్ షేక్ కూడా సూపర్ ఉంటుంది, బట్ చాలా మందికి యాక్సెప్ట్ చేయలేకపోయినారు. రైట్. కొన్ని డేస్ పెట్టిన కొత్తలో మాత్రం బాగా ట్రెండింగ్లో ఉండే, ఎవ్రీ వన్ ట్రైడ్ ఇట్. తర్వాత సమ్హౌ మళ్ళీ రిపీటెడ్ సేల్స్ రాలేదు. దెన్ వి థాట్ మీకు అనిపించింది ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా వైరల్ థింగ్ ఆ టైంకి వస్తుంది, తర్వాత అది వెళ్ళిపోతుంది, అది ఎప్పుడు అలాగా జనాలకి అలా ఉండిపోదని? డెఫినెట్గా ఉంటాయి కదా. సో అలా అని చెప్పి మనం వైరల్ థింగ్స్ని మార్కెట్లో ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటి అంటే ఇంతకుముందు పెట్టకుండా ఏం కాకపోయేది, ఇంట్రొడ్యూస్ చేయాల్సిందే డెఫినెట్గా చేసి పెడితేనే. ఇప్పుడు లెట్స్ బిస్కాఫ్ ఉంది, బిస్కాఫ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్లేవర్ విచ్ ఇస్ ట్రెండింగ్. ఒక 6 months బ్యాక్ మొత్తం అందరు బిస్కాఫ్ అన్నారు. ఇప్పుడు ఒక 2-3 months నుంచి అందరు దుబాయ్ చాక్లెట్ కునాఫా అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ పెడుతూ ఉండాలి, ఇంట్రొడ్యూస్ చేస్తాం. సో ట్రెండ్ని బట్టి మనం కొంచెం పెడుతూ ఉండాలి. దీంట్లో ఏదో ఒకటి సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అయింది కంటిన్యూ చేయాలి, సక్సెస్ కానీ మెన్యూ నుంచి తీసేయాలి. ఓకే. సో ఈ సెగ్మెంట్లో మీరు పక్క రీసెర్చ్ చేసే ఉంటారు, బికాస్ ఇండియాలో ఇప్పుడు ఎవ్రీవన్ ఆర్ హెల్త్ కాన్షియస్కి బాగా టర్న్ అవుతూ ఉంటున్నారు. అంటే లైక్ పీపుల్ అంటే లైక్ షుగరీ బెవరేజెస్ని తగ్గిద్దాం మన లైఫ్లో బికాస్ దే ఆర్ ఈవిల్ అనే కాన్సెప్ట్లో కొంతమంది ఉన్నారనమాట. అంటే షుగర్ని తగ్గించుకొని హెల్త్ సైడ్ షిఫ్ట్ అవుతుంటున్నారు. సో మీ పర్స్పెక్టివ్లో ఇది ఇలానే రన్ అయితే, బికాజ్ ఎందుకనంటే అంటానంటే హెల్త్ సెగ్మెంట్లో ఈ హెల్తీ మార్కెట్ కూడా చాలా పెరుగుతుంది, చాలా పెద్ద మార్కెట్ అవుతుంది. సో ఆ కేసులో ఏదైనా ఇలాంటి మిల్క్ షేక్స్కి, షుగరీ బెవరేజెస్కి, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మిల్క్ షేక్స్, ఎనీ షుగరీ బెవరేజ్కి ఫ్యూచర్లో మార్కెట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అంటారా? డెఫినెట్గా ఉంటుంది. సో అలా అని చెప్పి కంప్లీట్గా పోతుందా అంటే పోదు, ఉంటుంది. సో దాని తగ్గట్టుగా బ్రాండ్స్ కూడా కొన్ని ప్రోడక్ట్స్ని ఇప్పుడు లెట్స్ సే ఓ 10 members కస్టమర్స్ వచ్చిండ్రు అనుకోండి, దాంట్లో 2 హెల్త్ కాన్షియస్ ఉండొచ్చు, లేదంటే 3 ఉండొచ్చు. వాళ్ళకి రిలేటెడ్ ప్రోడక్ట్ మనం పెట్టకపోతే వీఆర్ లూజింగ్ దోస్ కస్టమర్స్. ఓకే. సో హెల్దీ ప్రోడక్ట్ని కూడా మనం బ్రాండ్లో ఇన్కార్పొరేట్ చేస్తే బెటర్ అనేది మై ఫీలింగ్. సో ఈవెన్ వీఆర్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ దోస్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్. 0 sugars కంప్లీట్ ఫ్రెష్ ఫ్రూట్తో రిలేటెడ్ ప్రోడక్ట్స్ని తీసుకొద్దాం మన మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. సో 0 sugars అన్నప్పుడు టేస్ట్ ఎట్లాగో బాగోదు. సో ఇఫ్ యూఆర్ ఆప్టింగ్ ఫర్ అ హెల్దీ అండ్ సూపర్ డ్రింక్ దెన్ ఇట్ ఈస్ నాట్ టేస్టీ. రైట్. సో బట్ స్టిల్ ఆ ఛాలెంజ్ని మనం ఓవర్కమ్ అవ్వగలిగితే హెల్దీ డ్రింక్ విచ్ ఇస్ టేస్టీ ఇస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్. సో ఇఫ్ వీ గెట్ దట్, ఇఫ్ వీ క్రాక్ దట్, మోస్ట్ ప్రాబ్లీ వీ క్రాక్ 70% ఆఫ్ ఇట్. ఇంకో 30% ఇఫ్ యూ కెన్, దెర్ ఇస్ అ స్మాల్ ఛాలెంజ్ విచ్ ఇస్ దేర్. సో ఈవెన్ ఇఫ్ యూ ఓవర్కమ్ దట్, ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు సాటిస్ఫై ద కస్టమర్స్ హూ ఆర్ ఇన్ టు హెల్త్ కాన్షియస్ ఆల్సో. సో మోస్ట్ ఆఫ్ ద F&B ఓనర్స్తో మాట్లాడితే మా రెస్టారెంట్కి అంత ప్రాఫిట్స్ మేక్ చేయట్లేదు అది ఇదని అంటారు, బట్ దే డోంట్ టాక్ అబౌట్ ద అమౌంట్ దే స్పెండ్ ఆన్ మార్కెటింగ్. అందరూ హ్యూజ్ అమౌంట్ మార్కెటింగ్ మీద స్పెండ్ చేస్తుంటారు, బట్ మీరు అసలు మార్కెటింగ్ మీద డబ్బులే స్పెండ్ చేయరు. మీరు మార్కెటింగ్ మీద డబ్బులు స్పెండ్ చేయకుండా అసలు పీపుల్కి అట్రాక్షన్ కానీ, ఆ వాకిన్స్ కానీ, ఈ సేల్స్ కానీ ఎలా ఇంక్రీజ్ చేస్తున్నారు? వాట్ ఇస్ దట్ వన్ థింగ్ మీరు ఎవరికి చెప్పండి సైలెంట్గా చేస్తుంది? మార్కెటింగ్ మీద డబ్బుల కంటే ఎక్కువ మేము స్పెండ్ చేస్తున్నాం, మా ఎఫర్ట్ స్పెండ్ చేస్తున్నాం, మా ప్రోడక్ట్ మీద టైం స్పెండ్ చేస్తున్నాం, మా ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ ఇవ్వడం కోసం చాలా కష్టపడుతున్నాం. ఇది పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ వెన్ కంపేర్ టు అదర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సో దానికోసం చాలా కష్టపడుతున్నాం. మార్కెటింగ్ కోసం డబ్బులు పెట్టట్లేమేమో, బట్ మా టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇస్తున్నాం. రైట్. సో దట్ హెల్ప్ డస్. ఓకే. సో బికాజ్ చాలా మంది నాకు చాలా ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా మనం మార్కెటింగ్ ఇంకొంచెం స్ట్రెంథెన్ చేస్తే బాగుంటుంది. సో మార్కెటింగ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ హ్యావ్ టు డూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రాటజీ చెప్తా. సో మేము స్విగ్గీ జొమాటోలో 139 ఆఫర్ ఆపరేట్ చేస్తాం. స్విగ్గీలో 2 days ఆపరేట్ చేస్తాం, జొమాటోలో 2 days ఆపరేట్ చేస్తాం. వీక్లీ 4 days ఆఫర్ ఆపరేట్ చేస్తాం. ఇందులో 2 days, ఇందులో 2 days, 4 days ఆపరేట్ చేస్తాం. కస్టమర్కి 139కి మిల్క్ షేక్ ఆఫర్ చేస్తాం. అరే కస్టమర్ మైండ్ సెట్ అంటే మన జనరల్గా ఏంటి, అప్పుడు 139 పెట్టినప్పుడు చాలా మంది కస్టమర్ ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ప్రోడక్ట్ మంచిగా ఉంది అంటే మళ్ళీ ట్రై చేస్తారు. బాగుంది అంటే మనకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ ఇంకా అసలు మార్కెట్లో ఎవడిస్తున్నాడు రా బాబు ఇంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పేసి కస్టమర్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఇంకా ఆబ్వియస్గా ఆఫర్ లేనప్పుడు కూడా ట్రై చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమవుతుంది, దట్టు అవి ఏం చేస్తాం, వీక్ డేస్లో పెడతాం, వీకెండ్స్లో పెట్టాం. వీకెండ్స్లో ఎలాగో సేల్స్ తక్కువ ఉంటాయి, ఆ టైంలో ఆఫర్ ఉంటే కస్టమర్స్ ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు మంచి ప్రోడక్ట్ ఇస్తే మళ్ళీ వస్తారు, మంచి ప్రోడక్ట్ ఇవ్వకపోతే మళ్ళీ రారు. సో ఇది చేసినప్పుడు నేనేం చేస్తున్నా, ఆర్ వీ మేకింగ్ ఎనీ లాస్ డ్యూరింగ్ 139 ప్రోడక్ట్? So end of the day, if you are not making any profits, but marketing, that is the marketing stunt which we are playing there. Because customer ki try చేయిస్తున్నావు,
అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జనరల్గా మార్కెటింగ్ ఏంటి, మన చేతుల నుంచి డబ్బులు వెళ్తాయి, దానికి రివర్స్ కస్టమర్ వస్తాడో రాడో తెలియదు. ఈ స్ట్రాటజీలో ఏమవుతుంది, మన ప్రోడక్ట్ వెళ్తుంది, కస్టమర్ ట్రై చేస్తున్నాడు, మంచి ప్రోడక్ట్ ఇస్తే మళ్ళీ వస్తాడు వర్క్. సో ఈవెన్ దో ఇఫ్ యూఆర్ నాట్ మేకింగ్ మనీ అండ్ యూఆర్ నాట్ లూజింగ్ మనీ దేర్, బట్ యూఆర్ మేకింగ్ యువర్ కస్టమర్ టు ట్రై యువర్ ప్రోడక్ట్ వితౌట్ స్పెండింగ్ ఎనీ మనీ. Right, so this is how this is a strategy which we are playing. These type of tricks we play a lot. And customer satisfaction, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటా, ఏంటి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ అ ప్రైమరీ గోల్ ఫర్ అస్. సో ఎండ్ ఆఫ్ ది డే ఎంత కస్టమర్ మనకి డబ్బులు ఇచ్చి ప్రోడక్ట్ కొంటున్నాడు, 101% వాళ్ళని మనం సాటిస్ఫై చేయాలి. వాళ్ళు లేని మనం కస్టమర్ చేయలేం, సారీ మనం స్టోర్స్ని ఆపరేట్ చేయలేం. సో దానికోసం నేను నా ఫోన్ నెంబర్ నేను మెన్యూ కార్డ్స్లో పెడతాను. ఇప్పటికీ ఫ్రమ్ డే 1 నేను కంపెనీ ఆపరేట్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా మై నెంబర్ ఇస్ దేర్ ఆన్ ద మెన్యూస్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఎనీ ఎంక్వైరీస్ ప్లీజ్ కాల్ అని చెప్పి. సో అక్కడ ఏమన్నా మిస్టేక్ జరుగుతుందంటే నాకు ఇమీడియట్గా తెలుస్తుంది. ఐ లాక్ట్ ఇమీడియట్లీ అండ్ మేక్ షూర్ దట్ ఇష్యూ గెట్స్ రెక్టిఫైడ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ ప్లే వేర్ సమ్ అదర్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్, అండ్ these are the things which we are doing, and we are not doing some other the things which other people are doing. So we are different when compared to others, but still these are the things which are helping us to grow in business is what I feel. ఇప్పుడు మీరు ఇందాక మాటల్లోని మీరు అన్నారు 60% ఆఫ్ ద సేల్స్ స్విగ్గీ జొమాటో నుంచి అవుతున్నాయి, ఆన్లైన్లో నుంచి అవుతుందని. సో ఇప్పుడు స్విగ్గీ జొమాటోలోని హెవీ డిస్కౌంట్స్ ఉంటాయి. సో దానివల్ల అలా అవుతున్నప్పుడు ఆ బ్రాండ్కి ఒకవేళ సేల్స్ అవుతున్నా ప్రాఫిట్లోకి వెళ్తుంటుందా? బేసిక్గా క్యాలిక్యులేట్ చేసి పెడితే ప్రాబ్లం లేదు. చాలా మంది క్యాలిక్యులేట్ చేయకుండా డిస్కౌంట్స్ ఇస్తే బ్రాండ్స్ నడుస్తున్నాయి కాబట్టి నేను కూడా డిస్కౌంట్లు ఇస్తాను, నాది కూడా నడిస్తే కస్టమర్లు ట్రై చేస్తారు అనుకుంటారు. ఇందాక నేను చెప్పినట్టే 139కి ప్రోడక్ట్ అమ్మి నేను లాస్లోకి వెళ్తున్నా అనుకో, నాకు ఎంతమంది కస్టమర్లు ట్రై చేస్తున్నా అంత నష్టంలో పోతుంటా. రైట్. సో నాకు లాస్ మేకింగ్ కానంత వరకు నాకు ప్రాబ్లం లేదు, అది మార్కెటింగ్ యాక్టివిటీ కింద కన్సిడర్ చేస్తాను. చాలా బ్రాండ్స్ ఏం చేస్తాయంటే ప్రాపర్ క్యాలిక్యులేషన్ లేకుండా వాళ్ళు డిస్కౌంట్స్ అడ్డగోలు డిస్కౌంట్స్ ఇచ్చేస్తారు, కస్టమర్స్ వస్తారు కదా అనుకుంటారు. సో కస్టమర్స్ రావచ్చు కానీ వీళ్ళకి సేల్స్ పెరిగిన కొద్దీ వీళ్ళకి లాస్ మేకింగ్లోకి వెళ్తూ ఉంటారు. సో ఆ క్యాలిక్యులేషన్ ఆ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలగాలి, పర్టికులర్ క్యాలిక్యులేషన్స్తో వెళ్ళాలి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ లైక్ 50% ఆఫ్ అప్ టు అని చెప్పి 40 రూపీస్ అంటారు. ఓకే, అప్ టు 40 రూపీస్ క్యాప్ పెడతాడు. సో 50% ఆఫ్ వాళ్ళ దగ్గర మినిమం ప్రోడక్ట్ రేంజ్ 200 రూపీస్ ఉంటుంది. 200 రూపీస్ ప్రోడక్ట్ నువ్వు క్లిక్ చేస్తావు, క్లిక్ చేసిన తర్వాత 50% నీకు ప్రోడక్ట్ ఎంతకు రావాలి, 100 రూపీస్కి రావాలి. కానీ అక్కడ 40 రూపీస్ మినిమం మాక్సిమం క్యాప్ ఎంత ఇస్తున్నాడు, 40 రూపీస్ ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు 200 తీసుకుంటే 40 రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి నీకు 160 రూపీస్ పడుతుంది ప్రోడక్ట్. ప్రాక్టికల్గా అక్కడ నువ్వు 50% డిస్కౌంట్ ఇస్తున్నావా, లేదు అంటే 20% డిస్కౌంట్ ఇస్తున్నావా? ప్రాక్టికల్గా అక్కడ 20%. కానీ చూడడానికి ఏంటి కస్టమర్ మైండ్ సెట్ ఎట్లుంటుంది, 50% డిస్కౌంట్ అని ఉంటుంది. సో దీస్ ఆర్ ద ట్రిక్స్ విచ్ అదర్ పీపుల్ డస్. సో అలా అని చెప్పేసి నీకు ప్రోడక్ట్ 200కి అమ్ముతూ 50% డిస్కౌంట్ ఇచ్చి నీ ప్రోడక్ట్ నీకు మేకింగ్ కాస్ట్ 120 రూపీస్ అనుకో, సో 50% డిస్కౌంట్ అంటే 100 రూపీస్ వెళ్ళిపోద్ది, నీకు వచ్చేదేమో 100 రూపీసే, కానీ నీ మేకింగ్ కాస్ట్ 120 అనుకో. సో నీకు ప్రతి ప్రోడక్ట్ మీద నువ్వు అమ్మే ప్రతి ప్రోడక్ట్ మీద 20 రూపీస్ లాస్ పోతున్నావు, అంటే 10% లాస్లోకి పోతున్నావు. అంటే ఇఫ్ ద సేల్స్ ఆర్ 3 lakh, యువర్ లాస్ ఇస్ 30%, సారీ 30,000, 10% ఆఫ్ యువర్ సేల్. రైట్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. సో క్యాలిక్యులేటెడ్గా ప్రాపర్గా అసెస్ చేసుకొని చేస్తేనే బాగుంటుంది, లేదు అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్. సో ప్రాపర్ అనాలిసిస్ చేయాలి, లేదు అంటే ఇట్ వుడ్ బి టఫ్. ఇప్పుడు ఈ స్విగ్గీ జొమాటో కమిషన్ బేస్డ్ మీద రన్ అవుతున్నాయి కదా. సో ఈ సెగ్మెంట్లో చూసుకుంటే ఈ కమిషన్ బేస్డ్ మోడల్తో ఆ రెస్టారెంట్ ఓనర్స్ ఆర్ హ్యాపీ, అంటే ఈ కమిషన్ మోడల్తో. బేసిక్గా ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పు, అంత డబ్బు ఇవ్వాలంటే ఎవరికి నచ్చదు. బట్ అలా ఆ పర్సెప్షన్లోకి వెళ్తే మనం దందా చేయలేం, ఎందుకంటే దట్ ఈస్ ద రియాలిటీ విచ్ ఇస్ దేర్ ఇన్ మార్కెట్. సో ఇప్పుడు కస్టమర్స్ ఇంతకుముందు బిఫోర్ కోవిడ్ చాలా మటుకు స్టోర్ సేల్స్ ఉండేది, స్టోర్ సేల్స్ 70% ఉండి ఆన్లైన్ సేల్స్ 30% ఉండేది. కోవిడ్ తర్వాత సినారియో చాలా మారింది, పీపుల్ గాట్ హ్యాబిచుయేటెడ్. ఇప్పటికీ అలానే ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు గ్రాసరీస్కి జనరల్గా బయటకు పోయి కొనే వాళ్ళు కూడా 10 minutes ఇంటికి వస్తే దిస్ ఇస్ ద కంఫర్ట్, రైట్? యూఆర్ హ్యాబిచుయేటెడ్ టు ద కంఫర్ట్ రాదర్ దెన్ ఇప్పుడున్న ట్రాఫిక్కి కానీ ఇదంతా కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హ్యాబిచుయేటెడ్ టు ఆన్లైన్ బిజినెస్. అలా అని చెప్పి స్టోర్ సేల్స్ అవ్వట్లేదా అంటే అవుతున్నాయి. మెజారిటీ సేల్స్ అవుతుంది మాత్రం ఆన్లైన్ నుంచి అవుతున్నాయి, మాక్సిమం ఆన్లైన్ నుంచే అవుతున్నాయి. ఇప్పుడున్న రెస్టారెంట్ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది. బట్ స్టిల్ అలా అని చెప్పేసి మనం అది పోతున్నాయి అనుకుంటే కష్టం. సో అది ఎట్లాగో పోతుంది, దట్ ఈస్ ద ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. దాని తగ్గట్టుగా మన బిజినెస్ మోడల్ని ట్వీక్ చేసుకోవాలి తప్ప, లేదు వాళ్ళకి పోతుంది కాబట్టి నేను పెట్టుకోను అనుకున్నారు అనుకోండి, పెట్టుకోకపోతే ఎవరు నష్టపోతారు, మీరే నష్టపోతారు. అంటే ఇప్పుడు ఆన్లైన్ స్విగ్గీ జొమాటోలో లిస్ట్ చేయకుండా బిజినెస్ నడపడం అనేది చాలా మంది కొంతమంది చేస్తున్నారు. వాళ్ళు ఏమని ఫూలిష్గా ఆలోచిస్తారు, 30% వాళ్ళకి ఇవ్వాలా అనుకుంటారు. అదే 30% ఇస్తే నీకు విజిబిలిటీ పెరుగుతుంది. ఎవ్రీ ప్రోడక్ట్ మీద 30% పే చేయాలి, ఎవ్రీ ఆర్డర్ మీద. డిపెండ్స్, ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క లాగా ఉంటుంది. కొంతమంది 20, 25, 30 డిఫరెంట్ రెస్టారెంట్స్కి డిఫరెంట్ కమిషన్స్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. నాట్ దట్ ఫిక్స్డ్ కమిషన్ అనేది లేదు. సో పెద్ద బ్రాండ్స్కి వాళ్ళ నెగోషియేషన్ బట్టి మేము సైన్ అప్ చేయమంటారు. కాకపోతే స్విగ్గీ జొమాటో నీడ్స్ దోస్ బ్రాండ్.
సో వాళ్ళని కావాలి అంటే వాళ్ళని కన్విన్స్ చేసేసి కొంచెం కమిషన్ తక్కువకి వాళ్ళని ఓకే, వాళ్ళకి ట్రాక్షన్ వచ్చేవి కాబట్టి legendary వాళ్ళు brands అలా ఉన్నాయి plan అనుకోండి చేస్తారు. బికాస్ దే వాంట్ దెమ్ టు బి ఆన్ బోర్డ్. సో దీస్ ఆర్ ద ట్రిక్స్ బికాస్ ఓకే, నైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడో చేసింది కదా, ఎవ్రీ ర్యాపిడో డ్రైవర్కి ఫుల్ ఇంత పర్సంటేజ్లా కాకుండా ఎవ్రీ ఆర్డర్ మీద నాకు మంత్లీ డేకి ఇంత పే చేయి, నువ్వు ఎంతైనా రైడ్స్ చేసుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ జొమాటో కూడా అలాంటి ప్లాన్ ఏదైనా తీసుకొచ్చి ఎవ్రీ డే రెస్టారెంట్ ఓనర్స్ దగ్గర నుంచి ఇంత డబ్బులు తీసుకొని నువ్వు ఎన్ని ఆర్డర్స్ అయినా ప్లే చేస్తే ఇట్స్ యువర్ గేమ్ అనేలా చేస్తే దట్ వుడ్ బి బెనిఫిషియల్. అగైన్ దాంట్లో ఇప్పుడు హై ఆర్డర్ వాల్యూమ్ ఉన్న రెస్టారెంట్స్కి ప్రాబ్లం లేదు. ఓకే, లో ఆర్డర్ కొంతమందికి లో ఆర్డర్ వాల్యూ ఉంది, సో వాళ్ళకి కష్టమే కదా. వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ తక్కువ వచ్చినాయి అనుకో, వాళ్ళకి సేల్ కంటే ఎక్కువ ఇదే అయింది అనుకోండి, ఇట్స్ వేస్ట్ ఆఫ్ దేర్ మనీ కదా. సో కాయిన్ హస్ బోత్ హై సైడ్స్. ఛాన్స్ ఇందులో అలాంటి సో బిగ్ ప్లేయర్స్ కి ఇట్ ఇస్ ఈజీ, స్మాల్ ప్లేయర్స్ కి ఇట్ వుడ్ బి చాలా టఫ్. టఫ్ అయిపోతుంది. సో అట్లా సో దేర్ షుడ్ బి సమ్ అదర్ సొల్యూషన్ విచ్ షుడ్ కమ్ ఇన్ టు మార్కెట్. ఇట్స్ హై టైమ్ బికాస్ చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ కమిషన్స్ వాటికి. ఓకే, బట్ స్టిల్ సర్వైవ్ అవ్వడం కష్టం. కాకపోతే అలా అని చెప్పి చేయడం వేస్ట్ అంటే కాదు, చేయాలి. 100% ఆన్లైన్లో సైన్ అప్ అవ్వాలి, బిజినెస్ చేయాలి, దాంట్లో ప్రాపర్ క్యాలిక్యులేటెడ్ డిస్కౌంట్స్ పెట్టాలి, ఓకే, ప్రాపర్ స్ట్రాటజీస్ వాడాలి. ఇవన్నీ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి స్కోప్ కూడా ఉంది. ఇట్స్ అ ఛాలెంజ్, ఇట్స్ అ హర్డల్, బట్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్. దాన్ని ఎస్కేప్ అయి నేను లేకుండా పోతాను అనుకుంటే మాత్రం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. రైట్ రైట్. కమింగ్ బ్యాక్ టు అవర్ ఫ్రాంచైజీ టాపిక్, ఇప్పుడు రీసెంట్గా డాలీ చాయ్ వాళ్ళది ఒక ఫ్రాంచైజీ మోడల్ నేను చూసాను. అంటే ఒక బేసిక్ చాయ్ షాప్ పెట్టుకోవాలంటే అరౌండ్ 5 to 6 lakhs అవుతుంది అని అంట. అదే ఒక షాప్లో పెట్టుకోవాలంటే 23 lakhs అవుతుంది. అదే ఒక ఫ్లాగ్షిప్ మోడల్లో పెట్టుకోవాలంటే ఇట్స్ అరౌండ్ 43 lakhs. అది అనౌన్స్ చేసిన 48 hours 1600 అప్లికెన్స్ వచ్చాయంట ఎక్సలెంట్. డాలీ చాయ్ వాళ్ళకి. సో ఇలాంటి ట్రెండీ ఇంత వైరల్ అయ్యే బిజినెస్ ఇంత ప్రైజ్కి పెట్టి అమ్ముతున్నారు కదా, హౌ డూ యూ సీ దిస్ టైప్ ఆఫ్ ఫ్రాంచైజీ మోడల్స్? బేసిక్ ఇప్పుడు ఆ ప్రోడక్ట్కి బికాస్ అగైన్ వైరాలిటీ బాగా వైరల్ అయిండు, ఆ బ్రాండ్ అందరికి మ్యాక్సిమం తెలిసిపోయింది. బిల్ గేట్స్ టేస్టెడ్ దేర్ ప్రోడక్ట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ దే హావ్ డన్. రైట్. సో వీటన్నిటి ఇట్స్ అ గుడ్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రాంచైజింగ్ అనౌన్స్ చేసిర్రు, లాట్ ఆఫ్ ఫ్రాంచైజ్ రిక్వెస్ట్ వచ్చినాయి, అగైన్ దట్ ఇస్ అ గుడ్ సైన్. అండ్ నెక్స్ట్ అదే విధంగా ఫ్రాంచైజెస్ తీసుకున్న వాళ్ళకి అవుట్లెట్స్ పెట్టించి, సో ఇప్పుడు అందరూ ఇప్పుడు స్నాప్చాట్లో స్నాప్స్ పెట్టడము, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టడం, ఇది ఒక వైరల్ ట్రెండ్ నడుస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ లైకింగ్ ఇట్, ఎవ్రీవన్ ఆర్ లవింగ్ ఇట్. సో వెళ్తారు, ఫస్ట్ వెళ్ళి ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి మేము తాగినాము, ఇక్కడ విజిట్ చేసినామని చెప్పి ఫొటోస్ పెడతారు. ఇఫ్ ద ప్రోడక్ట్ ఇస్ గుడ్, దే ఆర్ గోయింగ్ టు సర్వైవ్ ఇన్ మార్కెట్. ఇఫ్ ద ప్రోడక్ట్ ఇస్ బ్యాడ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు సర్వైవ్. సో ప్రోడక్ట్ దట్ ఈస్ బై గాడ్స్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ స్మూత్. అండ్ దిస్ ఇస్ వేర్ దే హ్యావ్ టు హ్యాండిల్ ఇట్. మనం ప్రీవియస్ కేస్ స్టడీస్ కూడా చాలా చూస్తే చాలా బ్రాండ్స్ బాగా మార్కెటింగ్ స్ట్రాటజీస్తో, మార్కెటింగ్ స్టంట్స్తో మార్కెట్లో బాగా బూమ్ అయినరు, వైరల్ అయినరు. కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే సర్వైవ్ కాలేకపోయినారు. ఎందుకు అంటే ప్రోడక్ట్లో క్వాలిటీ కానీ కన్సిస్టెన్సీ కానీ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే ఎట్లయితే కస్టమర్స్ వాళ్ళని పైకి లేపుతారో అదే విధంగా తొక్కుతారు. సో end of the day product plays a major role. They have to make sure that they are giving a good product. If they are giving good product with this marketing stunt, they are going to do amazing work. డూ యూ థింక్ ఒక చాయ్ అంటే డాలీ చాయ్, ఇట్స్ జస్ట్ నేమ్ ఆఫ్ డాలీ చాయ్ వల్ల అంటే పీపుల్కి ఆ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, ఏం తెలియదు, దానికి ఒక ఫ్లాగ్షిప్ మోడల్కి 43 lakhs, డూ యూ థింక్ ఇట్స్ రియల్లీ వర్త్ ఇట్ టు పే? చెప్పలేం. దే మైట్ బి కమింగ్ అప్ విత్ ద కెఫే, రైట్? సో ఒక కెఫే ఎక్స్పీరియన్స్ ఇచ్చి దాంట్లో ఏమన్నా ఇప్పుడు లెట్స్ సే ఒక టీనే తీసుకుందాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టీ ఓన్లీ. సో ఒక దగ్గర ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్, వాళ్ళకి ఒక స్టోర్ ఉంది, దే ఆర్ ఛార్జింగ్ 60 rupees ఫర్ ఎ టీ. ఒక ఏరియాలో దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఎక్స్పీరియన్స్, దే ఆర్ జస్ట్ గివింగ్ ఎ గుడ్ టీ. సో నెక్స్ట్ సేమ్ అదే టేస్ట్ ఆఫ్ టీని ఇంకో దగ్గర ఇస్తున్నారు, ఫర్ దాట్ దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ 120 rupees. ఎందుకంటే దట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ విచ్ దే ఆర్ క్రియేటింగ్. ఆ ఎక్స్పీరియన్స్ కూడా యూ హ్యావ్ టు పే. లైక్ యూనో అంబియన్స్ కానీ ఆ సర్వీస్ కానీ దాట్ అన్నిటి కూడా ఇట్స్ యూఆర్ నాట్ ఓన్లీ పేయింగ్ ఫర్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్, యూఆర్ పేయింగ్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టే స్మాల్ టేక్ అవే స్టోర్ ఉందనుకో, అక్కడ సీటింగ్ అవసరం లేదు, సర్వీస్ అవసరం లేదు, వాళ్ళు జస్ట్ వాళ్ళే వెళ్ళి సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటారు. అదే ఒక రెస్టారెంట్ స్టైల్లో ఒక కెఫే స్టైల్లో పెట్టిన అనుకో, డెఫినెట్గా సర్వీస్ అవసరం, సో అంబియన్స్ మంచి అంబియన్స్ అవసరం, సో మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తేనే వాటి కస్టమర్ వస్తాడు. ఇవన్నీ చేయాలి అంటే ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కాస్ట్ ఎక్కడికి వెళ్తుంది. మనం తక్కువ మార్జిన్స్తో బిజినెస్ చేస్తే, తక్కువ మార్జిన్స్తో ప్రోడక్ట్ అమ్మినాం అనుకోండి, మనకు ప్రాఫిటబిలిటీ రావడం కష్టమవుతుంది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ కూడా, ఇప్పుడు స్మాల్ మోడల్కి రెంటల్ 30,000 ఉంటుంది, బిగ్ మోడల్కి వచ్చేసరికి 1 lakh రెంటల్ ఉంటుంది. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని కాస్టింగ్ని కూడా వేరీ అవుతుంది. మైట్ బి దట్ మైట్ బి దేర్ బిజినెస్ మోడల్ ఇస్ వాట్ ఐ ఫీల్. సో ఆల్ దీస్ థింగ్స్ నౌ ఎ డేస్ you're not only paying for the product, you're paying for the experience also. రైట్. ఇప్పుడు మీరు చెప్పినట్టు అప్పుడు అదే చాయ్ వాళ్ళు 200 rupees కమ్మినా పీపుల్ ఆ క్రేజ్ ఏం తగ్గలేదు, బికాస్ దే ఆర్ గివింగ్ అన్ ఎక్స్పీరియన్స్.
డూ యూ థింక్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ ఆన్ థింగ్ అంటారా, లేదా ప్రోడక్ట్ ఎలా ఉన్నా ఇఫ్ దే ఆర్ గివింగ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆ ప్రోడక్ట్ అంటే ఆ బిజినెస్కి వర్కౌట్ అయ్యే థింగ్ అలా 101% ప్రోడక్టే. మళ్ళీ ప్రోడక్ట్ మళ్ళీ మంచిగా ఉండాలి. ప్రోడక్ట్ మంచిగా ఉంటేనే నువ్వు ఎంత తోపు అంబియన్స్ ఇచ్చి చెత్త ప్రోడక్ట్ ఇస్తే ఒకసారి పోతావు, రెండోసారి పోవు. సో అంబియన్స్ నార్మల్గా ఉండి ప్రోడక్ట్ మంచిగా ఉన్నా మళ్ళీ వెళ్ళడానికి స్కోప్ ఉంది. సో లేదు నువ్వు ఒక మీటింగే పెట్టుకోవాలనుకుంటున్నావు, అంబియన్స్ మంచిగా ఉండాలి, ప్రోడక్ట్ మంచిగా ఉండి అంబియన్స్ కూడా మంచిగా ఉంటే అక్కడ ఇంకో మళ్ళీ వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ ప్రోడక్ట్, సెకండ్ ఇస్ అంబియన్స్. ఈ రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. బట్ ప్రోడక్ట్ అనేది 101% బాగుండాలి. అంబియన్స్ కొంచెం ఓకే ఉండి ప్రోడక్ట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఇచ్చినా కూడా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి సిటీకి ఏదో ఒక లెజెండరీ ప్లేస్ ఉంటుంది. ప్రీమియం కెఫే ప్రీమియం కెఫే అన్నాను, ప్రీమియం కెఫేస్ కాదు నేను మాట్లాడేది. ప్రీమియం కెఫేస్ ఇప్పుడు వచ్చినాయి. ప్రీమియం కెఫేస్ అనేది ఇప్పుడు నువ్వు ఎనీ సిటీ, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రాజమండ్రి రోజ్ మిల్క్ అని ఉంటుంది, రైట్? వినే ఉంటారు మీరంతా. అక్కడ ఏముంటుంది, అక్కడ అంబియన్స్ ఏమి ఇస్తున్నారు, దగ్గర ఒక గుడ్ ప్రోడక్ట్, క్యూలు అలా కట్టి జనాలు తాగుతూ ఉంటారు. సో లెట్స్ సే ఇప్పుడు మా సూర్యాపేట ఉంది, మా సూర్యాపేటలో సింగ్ మిక్చర్ ఫేమస్. సో అక్కడ ఏమైనా అంబియన్స్ ఉంటుంది, అంబియన్స్ ఉండదు, ప్రోడక్ట్. యూఎస్ కూడా పంపిస్తూ ఉంటారు. సో ప్రతి సిటీకి ఏదో ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడ అంబియన్స్ లేకుండా ప్రోడక్ట్ మంచిగా ఉండడం వల్ల కస్టమర్స్ తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే అంబియన్స్ కూడా కొంచెం యాడ్ చేస్తే ఇంకా సేల్స్ ఇంకా పికప్ అవడం స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు ఎక్స్పీరియన్షియల్ థింగ్స్ మీద ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఈవెన్ ద ఫుడ్ మీద కూడా. సో ఈ ట్రెండ్ ఇంకా పెరుగుతుంది అంటారా? అంటే లైక్ ఎక్స్పీరియన్స్ మీద పీపుల్ ఇలా ట్రై చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతారని మీకు ఏమైనా అనిపిస్తుంది? డెఫినెట్గా అవుతారు. ఇప్పుడున్న ట్రెండ్లో ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే ఒక బిర్యానీ తినేవాళ్ళం, తర్వాత ఒక ఐస్ క్రీమ్ తినేవాళ్ళం. ఈ రెండే మనకు తెలుసు. ఇప్పుడు ట్రెండ్ ఏంటి, ఫస్ట్ సూప్ తాగాలి, తర్వాత స్టార్టర్ తినాలి, తర్వాత మెయిన్ కోర్స్ తినాలి, తర్వాత డెజర్ట్ తినాలి. సో ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. సో కొత్తవి ట్రెండ్ చేంజ్ అవుతున్న కొద్దీ ఎక్స్పీరియన్సెస్ చేంజ్ అవుతున్నాయి. సో మార్కెట్ కూడా దాని ప్రకారంగా ఇప్పుడు లెట్స్ ఏ ఫ్యూజన్ ఫుడ్ బాగా వెళ్తుంది, ఇటాలియన్ సెగ్మెంట్ బాగా తింటున్నారు కిడ్స్ అందరు. ఇప్పుడు ఇటాలియన్ సైడ్ ఇష్టపడుతున్నారు. అండ్ ఒకప్పుడు కొన్ని రోజులు మనం గమనిస్తే మండీ రెస్టారెంట్స్ బాగా నడిచినాయి. ఇప్పుడు సో ఇప్పుడు కొంచెం ట్రెండ్ స్లో అయింది. నెక్స్ట్ ఇంకా ఇవి ఆంధ్ర స్టైల్ పులావ్స్ బాగా నడుస్తున్నాయి ఇప్పుడు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది చెప్పలేము. కొన్ని రోజుల తర్వాత ట్రెండ్ డౌన్ అవ్వచ్చు, ఇంకో కొత్త ప్రోడక్ట్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకుంటున్నాను అన్న. ఫస్ట్ డెఫినెట్లీ మీ దగ్గరికి వస్తాను తీసుకోవడానికి. బట్ మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ అదే ప్రైస్ సెగ్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ నేను వాళ్ళందరినీ వద్దని కూడా మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే లైక్ వేరే వాళ్ళకైనా మీరు ఏం బెటర్ చేస్తున్నారు సో దట్ నేను మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి. సో నేనేమంటా అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నా ఒక్కడి దగ్గరికి రావద్దు, మార్కెట్లో ఉన్న అన్ని బ్రాండ్స్ని ట్రై చేయండి, అందరు ఫ్రాంచైజ్ ఓనర్స్ని కలవండి, డిఫరెంట్ కంపెనీస్ అప్రోచ్ అవ్వండి. మేము డిఫరెంట్ అనిపిస్తేనే మేము మీకు సపోర్టివ్గా ఉన్నాం, వీళ్ళే బెటర్ అందరికంటే అనిపిస్తేనే మాది తీసుకోండి. మీకు ఇంకా వేరే బెటర్ ఆప్షన్ ఉంది, మాకంటే ఇంకా బెటర్ సర్వీస్ ఇస్తున్నారు, బెటర్ సపోర్ట్ ఇస్తున్నారు, వాల్యూ ఫర్ మనీ బ్రాండ్ ఇది, సో రిస్క్ తక్కువ, సో ప్రాఫిటబిలిటీ రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది అని మేము అనిపిస్తేనే మా దగ్గర తీసుకోండి. సపోర్ట్ సర్వీస్ మేము మంచిగా ఇస్తామంటేనే మా దగ్గర తీసుకోండి అంటాను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ మేము ఇచ్చిన సపోర్ట్ కానీ సర్వీస్ కానీ వేరే బ్రాండ్స్ ఎవరు ఇవ్వరు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ సర్వైవింగ్ ఇన్ ద మార్కెట్ సిన్స్ దీస్ మెనీ ఇయర్స్. అండ్ నా విజన్ వచ్చేసి ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు మనీ మేక్ చేసినాం వెళ్ళిపోతాము, మార్కెట్లో ఉండాల్సిన అవసరం లేదనే దాంట్లో రాలేదు నేను. ఐఎమ్ హియర్ టు బిల్డ్ అ లెజెండరీ బ్రాండ్. సో ఆల్రెడీ మేకర్స్ ఆఫ్ మిల్క్షేక్స్ ఇస్ అ 13-year-old బ్రాండ్. వీఆర్ గోయింగ్ టు అట్లీస్ట్ ఇంకొక 12 years, నేను 25 years వచ్చే వరకు నేను ప్రాపర్గా బ్రాండ్ని ఆపరేట్ చేయగలిగితే నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మార్కెట్లో అదే ఆటోమేటిక్గా ఆపరేట్ అవుతుంది. రైట్. అండ్ కొన్ని ఇయర్స్ నుంచి మీరు క్లౌడ్ కిచెన్లో కూడా ఉంటున్నారు. సో క్లౌడ్ కిచెన్ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏ క్లౌడ్ కిచెన్ గురించి మాట్లాడినా ఎవరైనా సేయింగ్ లైక్ ఈ క్లౌడ్ కిచెన్ మనీ మేక్ చేస్తుంది, ఈ క్లౌడ్ కిచెన్ ప్రాఫిట్లో ఉంది. అసలు ఎందుకు క్లౌడ్ కిచెన్స్ ప్రాఫిట్ మేక్ చేస్తున్నాయి? బేసిక్గా వంశీ అగైన్ ఐఎమ్ కరెక్టింగ్ ద క్వశ్చన్. క్లౌడ్ కిచెన్స్ ప్రాఫిట్ మేక్ చేయట్లా. అవునా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ హూ ఎంటర్డ్ ఇన్ టు క్లౌడ్ కిచెన్ మార్కెట్. బిగ్ కంపెనీస్, దే ఇన్వెస్టెడ్ క్రోర్స్ ఆఫ్ మనీ, మొత్తం డబ్బులు పోగొట్టుకొని వెళ్ళిండ్రు చాలామంది. సో అలా అని చెప్పేసి క్లౌడ్ కిచెన్స్ ప్రాఫిటబిలిటీ కాదా అంటే క్లౌడ్ కిచెన్స్ ప్రాఫిట్లోకి రావడానికి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. అంత ఈజీ కదా క్లౌడ్ కిచెన్స్లో ప్రాఫిట్ రావడం. అందరూ ఏమనుకుంటారంటే క్లౌడ్ కిచెన్స్లో రెంటల్ ఉండదు, మనకి పెద్ద అంబియన్స్కి స్పెండ్ చేయాల్సిన అవసరం. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఇన్వెస్ట్మెంట్ వైజ్ వెన్ కంపేర్డ్ టు స్టోర్స్ క్లౌడ్ కిచెన్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది. కాకపోతే యాజ్ వీఆర్ డిస్కసింగ్ ఎర్లియర్, చాలా మంది డిస్కౌంట్స్ కానీ ఇవన్నీ ప్రాపర్ స్ట్రాటజీస్ ఆన్లైన్లో ప్లే చేయకపోతే వర్కౌట్ అవ్వదు. కాబట్టి సో చాలా బ్రాండ్స్ ఈజీ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మేము పెడతాం, మా దగ్గర కొంచెం డబ్బులనే మేము క్లౌడ్ కిచెన్ పెట్టేస్తాం అనుకుంటారు. సో వాళ్ళ ఎఫర్ట్ లూజ్ చేసుకోవడం తప్ప ఇంకేం ఉండదు. క్లౌడ్ కిచెన్స్లో ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ ప్రోడక్ట్, ప్రాపర్ బ్రాండ్ ఉంటే తప్ప క్లౌడ్ కిచెన్ సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం.
సో ఎందుకు ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం వి టుక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 50% డిస్కౌంట్ ఏదైతే ఉందో. అవును. సో అట్లాంటి డిస్కౌంటింగ్ స్ట్రాటజీస్, కస్టమర్కి ఏది నచ్చుతుంది, ఏది చూస్తే కస్టమర్ అట్రాక్ట్ అవుతాడు. సో బికాస్ ఈ స్విగ్గీ కానీ జొమాటో కానీ అదర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇంతకుముందు కూడా కొన్ని వచ్చిపోయినాయి. సో వీళ్ళందరూ కూడా మార్కెట్లో పెనిట్రేట్ అయ్యే ముందు ఏం చేశారు అంటే రెస్టారెంట్స్కి తక్కువ కమిషన్స్ ఛార్జ్ చేసేవాళ్ళు, ఛార్జ్ చేసి వాళ్ళ మనీ వాళ్ళు బర్న్ చేస్తూ కస్టమర్స్కి డిస్కౌంట్స్ అలవాటు చేసిండ్రు. రైట్. వాళ్ళు ఎక్కువ 50% అంటే లెట్స్ 9 రూపీస్కి బిర్యానీ, 1 రూపీకి బిర్యానీ అని చెప్పేసి అట్లా అంటే జస్ట్ టు పుల్ కస్టమర్స్ టు దేర్ ప్లాట్ఫామ్. సో అట్లా అలవాటు చేసి డిస్కౌంట్స్ అనేది కంప్లీట్గా కస్టమర్ మైండ్ సెట్లకు ఎక్కిచ్చేసి కూర్చున్నారు. అవును. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు డిస్కౌంట్స్ ఇవ్వడం ఆపేస్తారు. ఆపేసి వాళ్ళకి ఇప్పుడు స్టోర్స్కి ఏం చేసిండ్రు, స్టోర్స్ కానీ క్లౌడ్ కిచెన్స్ కానీ వీళ్ళకి సేల్స్ని రుచి చూపించిండ్రు. రుచి చూపించిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, మేమైతే డిస్కౌంట్స్ ఇవ్వము, కమిషన్స్ ఇంత పెంచాలి బికాజ్ మాకు ఆల్రెడీ ఇన్ని రోజులు స్పెండ్ చేసినాము, ఇట్స్ హై టైమ్, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ద కమిషన్ అంటాడు. అక్కడ ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కమిషన్ ఇంక్రీజ్ చేస్తాడు. అయినా కూడా సేల్స్ డిప్ ఉంటాయి. సేల్స్ ఎందుకు డిప్ ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు ఆఫర్స్ పెడితే తప్ప మీకు సేల్స్ కావు అంటాడు. సో ఆఫర్స్ ఏంటి, వాడు యాడ్స్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, లిస్టింగ్లో కాస్ట్ పర్ క్లిక్ అంటాడు, ఇంకేదో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ దే ఆర్ డూయింగ్. సో అవి లేని వాళ్ళు సర్వైవ్ గారు కాబట్టి దే విల్ యూజ్ దేర్ దిస్ థింగ్స్ ట్రిక్స్. సో ఇవన్నీ పెట్టుకుని వాళ్ళు చెప్పినవి మనం పెట్టుకుంటే మనం సర్వైవ్ కాలేము. సో వాటిలో ఏమేమి కన్సిడర్ చేయొచ్చు, అవి రియల్గా మనకు వాల్యూ ఏది ఇస్తుంది, ఆర్డర్ కన్వర్షన్స్ ఏవి అవుతున్నాయి, మనం పెట్టిన మనీకి ఎంత మనీ మనం మేక్ చేస్తున్నాం, ఎండ్ ఆఫ్ ది డే మనీ పెట్టి సేల్ అయ్యి సేల్ పెరిగినా కూడా మన ప్రాఫిట్స్ రాకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్, రైట్? సో మనం మనీ స్పెండ్ చేసి సేల్స్ పెరగాలి, ప్లస్ ఎండ్ ఆఫ్ ది డే మన ప్రాఫిట్స్ కూడా పెరగాలి. సో దానికి ఏదేది ప్రాపర్గా ఉంటుందని ప్రాపర్ అనాలిసిస్ ఎవాల్యుయేషన్ చేస్తే తప్ప అంత ఈజీగా క్లౌడ్ కిచెన్స్ పెట్టినాము, క్లౌడ్ కిచెన్స్ కాస్ట్ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి క్లౌడ్ కిచెన్స్ అన్ని ప్రాఫిటబిలిటీలోకి వెళ్తాయి అనుకోవడం మాత్రం శుద్ధ తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఒక రెస్టారెంట్ ఏదైనా ఉంది అంటే బాగా వైరల్ అవుతుంది, జనాలు వెళ్ళి తినడం ఎక్కువ. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట ఒక రెస్టారెంట్ ఉంది అని అంటే దాంట్లో టేస్ట్ బాగుంటే జనాలకి ఎక్కువ తెలిసిపోతుంది బికాజ్ వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల. ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్లో నాకు అర్థం ఉంది ఏంటంటే ఆ జనాలు ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడు అది క్లౌడ్ కిచెన్లో ఉంటుంది, ఆన్లైన్లో తప్ప ఎక్కడా కనిపించదు, జస్ట్ ఓన్లీ రేటింగ్స్ ఉంటాయి, దానికి మించి పెద్దగా ఇంకేం తెలియదు. సో అలాంటప్పుడు ఇనీషియల్ పెనట్రేషన్, ఇనీషియల్గా ఆర్డర్స్ ప్లేస్ చేయించుకునేలాగా జనాలకి ఎక్కువ తెలిసేలాగా వాళ్ళు ఏం చేస్తారు క్లౌడ్ కిచెన్స్ అంటే లైక్ ఏం చేస్తారంటే మార్కెటింగ్ స్ట్రాటజీ వాళ్ళ ఫ్రెండ్స్తోని ఆర్డర్స్ తెప్పించుకుంటారు, తెప్పించుకొని రివ్యూస్ మంచిగా రాసుకుంటారు, రేటింగ్స్ ఫేక్ రేటింగ్స్ అవన్నీ వాళ్ళే కాబట్టి చేస్తారు. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుంది, రేటింగ్స్ పెరుగుతాయి, సో ఆర్డర్ వాల్యూ కూడా అంటే ఆర్డర్స్ కూడా మళ్ళీ గుడ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తాయి, లిస్టింగ్లో కొంచెం ఆల్గరిథం వాళ్ళని పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు అగైన్ మళ్ళీ ప్రోడక్ట్ మంచిగా ఉంది, ప్రోడక్ట్ సూపర్ ఉంది అనుకుంటే మళ్ళీ కస్టమర్స్ కూడా అది చూసేదో ఉంది కదా కొత్త ప్రోడక్ట్ అని ట్రై చేస్తారు. ఇవి లేదు అనుకో, ప్రోడక్టే మంచిగా లేనప్పుడు మళ్ళీ కస్టమర్స్ కూడా చేసి మనం ఎంత నానా తంటాలు పడి ఆ రేటింగ్స్ ఎంత ఏవి చేసినా కూడా ప్రోడక్ట్ మంచిగా ఉంటేనే మళ్ళీ కస్టమర్ తీసుకుంటారు, లేకపోతే తీసుకోవడం. అండ్ ఎలాంటి కేటగిరీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ క్లౌడ్ కిచెన్లో వర్కౌట్ అవుతుంది, ఎలాంటి కేటగిరీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అసలు క్లౌడ్ కిచెన్లో వర్కౌట్ కావు, అలా ఏమైనా ఉంటుందా? ఉంటుంది కదా. బేసిక్గా ఏమవుతుంది, ఇప్పుడు లెట్స్ సే ఐస్ క్రీమ్ అనేది ప్రోడక్ట్ ఉంది, ఐస్ క్రీమ్ అనేది మనకి థిక్ కన్సిస్టెన్సీగా ఉండాలి, గట్టిగా ఉండాలి. సో ఛాలెంజ్ ఐస్ క్రీమ్స్ని క్లౌడ్ కిచెన్లో ఆపరేట్ చేయడం అనేది ఛాలెంజ్. కాకపోతే ఐస్ క్రీమ్స్ని డ్రై వేసి పంపిస్తే వర్కౌట్ అవుతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఐస్ క్రీమ్స్ ఆన్లైన్లో పెట్టి ఇస్తాడు, కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి అది మెల్ట్ అవుతుంది, వాటికి నచ్చదు, సో మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ రావు. సో ప్యాకింగ్ కూడా లాట్ ఆఫ్ డిఫరెన్స్ని ప్లే చేస్తుంది ఈ ఆన్లైన్ ఇండస్ట్రీలో. సో అండ్ ఇంకోటి ఫుడ్ కూడా చాలా మందికి ఏంటి వేడిగా కావాలి. సో కస్టమర్ దగ్గరికి కొన్ని ప్లేసెస్లో కొన్ని అరౌండ్ హాఫ్ అన్ అవర్ 45 minutes పడుతుంది. బై ద టైమ్ ఇట్ రీచెస్ టు ద కస్టమర్, దాని కన్సిస్టెన్సీ టేస్ట్ అంతా మారిపోతుంది. చల్లగా ఉంటే కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటికైనా కూడా రెస్టారెంట్ లేదు అంటే వాక్ ఇన్ స్టోర్స్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది ఆన్లైన్తో కంపేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఆన్లైన్ ఎక్స్పీరియన్స్ మనకి ఫుడ్ క్వాలిటీ కానీ ఇంకా ఏదైనా కూడా కొంచెం తక్కువ ఉంటుంది ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం చూస్తూ ఉంటాం కదన్నా, ఇది ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఏదైనా ఆర్డర్ చేసుకున్న తర్వాత కస్టమర్ దగ్గరికి వచ్చిన తర్వాత కస్టమర్కి అది నచ్చక ఏదో అయ్యి కస్టమర్ దాన్ని ఫోటో తీసి ఏదైనా చేసి ఇది ప్రోడక్ట్ బాగాలేదు అది అని అన్నప్పుడు స్విగ్గీ కూడా వెంటనే రీపే చేసేస్తాడు. అటు ఎంత ఫాస్ట్గా రీపే చేస్తాడంటే ఆ ఓనర్తో మాట్లాడడం లేదో అంత టైం కూడా ఉండదు, అంత ఫాస్ట్గా రీపే చేసేస్తాడు. ఇప్పుడు అలాంటప్పుడు ఆ రీపే చేసిన మనీ స్విగ్గీ కూడా పే చేస్తాడా, ఓనర్ పే చేస్తాడు? ఓనర్ పే చేయాలి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో కూడా ఏంటి అంటే ఆల్గరిథం అంత ఇంతకుముందు జరిగేవి ఇట్లా ఏముంటాయి, చాలా మంది మిస్టరీ కస్టమర్స్ అంటే కావాలని రిజెక్ట్ చేసుకొని దాంట్లో ఏదో ఆ ప్రోడక్ట్ ఒకటి పంపిస్తే పాత ఫోటోలు ఏదో పెట్టి, లేదంటే ఆ ప్రోడక్ట్ బదులు వేరే ప్రోడక్ట్ పెట్టి ఫోటో పెట్టి ఇట్లా ఫాల్స్గా కంప్లైంట్ చేసి వాళ్ళు రిఫండ్స్ తీసుకునే వాళ్ళు.
కాకపోతే ఇప్పుడు ఆల్గరిథం ఏం చేస్తుంది అంటే హౌ జెన్యున్ యు ఆర్ ఓకే. అనేది అది అసెస్ చేస్తుంది. హిస్టరీ బట్టి హిస్టరీ బట్టి హౌ మెనీ ఆర్డర్ క్యాన్సిలేషన్స్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇవన్నీ చూస్తుంది. చూసి అవి కరెక్ట్ అయితేనే మనకి ఇస్తుంది. లేదు కంటిన్యూస్గా నువ్వు కంప్లైంట్స్ చేస్తున్నావు అనుకో, ఇట్ విల్ ట్రిగర్. అప్పుడు మనం కూడా చూస్తాం. యూ డోంట్ బిలీవ్ మన ప్రోడక్టే ఉండదు అది. మనకి ఫోటోలు వస్తుంటాయి. వాడు ఏం చేస్తాడు, నేను ఆర్డర్ చేసింది ఒకటి నాకు వచ్చింది ఒకటి అంటాడు. మనం పంపించిందే కదా అంటే ఫాల్స్, కావాలని క్రియేట్ చేసింది ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్. అండ్ మోర్ ఓవర్ మా కేసులో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మిల్క్ షేక్ గ్లాస్ నాకు హాఫే వచ్చిందని చెప్పి కంప్లైంట్ చేస్తాడు. సో వాడు ఫోటో కూడా హాఫే పెడతాడు. కానీ అక్కడ ఇమేజ్లో ఏంటి, మనం ఫుల్ పైన వరకు అది వెళ్ళినట్టు ఇక్కడ క్లియర్గా ఉంటుంది. సో ఇలాంటివి లేదు, దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ అని మేము పెడతాం. సో అక్కడ అది వాళ్ళకి అలాంటి కేసెస్లో రిఫండ్ వెళ్ళదు. సో ఈవెన్ వీ హ్యావ్ రైట్స్ టు యాక్సెప్ట్ రిఫండ్ ఆర్ ఆల్స్ నో. సో యాజ్ అ బ్రాండ్, యాజ్ అ కంపెనీ, యాజ్ అ స్టోర్. కానీ రిఫండ్ వెళ్తే స్విగ్గీ నుంచి వెళ్తుంది రిఫండ్. స్విగ్గీ స్విగ్గీ ఎందుకు ఓకే. ఎక్కడైనా బొక్క స్టోర్స్కి సర్వీస్ ఇచ్చే వాళ్ళకి. ఓకే, రైట్. ఇది ఇప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఏమనుకుంటున్నానంటే ఈ స్విగ్గీ జొమాటో పే చేసేస్తుంది. లేదు అంటే అంత ఫాస్ట్గా అడగని డబ్బులు ఇచ్చేస్తాడు కదా వాళ్ళు. ఇస్తే అప్పుడు జనరల్గా లాజికల్గా ఆ మనీ రెస్టారెంటే పే చేయాలి. ఎందుకంటే మిస్టేక్ హస్ బీన్ డన్ బై రెస్టారెంట్ కాబట్టి. సో అప్పుడు ఏమవుతుంది, అది ఇట్స్ లైక్ పనిష్మెంట్ ఫర్ ద రెస్టారెంట్. సో దాట్ ఇంకోసారి ఆ మిస్టేక్ అనేది రెక్టిఫై చేసుకోవడానికి డిసిప్లిన్ పెరుగుతుంది. సో స్విగ్గీ ఇచ్చే బదులు స్విగ్గీ ఆర్ జొమాటో ఇచ్చే బదులు రెస్టారెంట్ పే చేయడమే కరెక్ట్. సో ఇప్పుడు ఈ ప్రైసింగ్ అనేది ఎలా డిసైడ్ చేస్తుంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్? అంటే ఇది పర్సీవ్డ్ వాల్యూ లాగా పెట్టుకొని ఆ ప్రైజ్ని ఫిక్స్ చేస్తారా, లేదా మన కాంపిటేటరీ ప్రైస్గా అమ్ముతున్నాడు కదా దీనికి ఒక 10-20 రూపీస్ ఎక్కువ మనం అమ్ముదాము, లేదా దీనికి ఇదే మ్యాక్సిమం అందరూ ఈ ప్రైస్ ఉంది, యావరేజ్గా మనం కూడా ఇదే ప్రైస్గా అమ్ముదాము, ఇలా ఉంటుందా? ఏది ఆన్లైన్లో అంటున్నారా ఆఫ్లైన్లో అంటున్నారా? బోత్, రెండు చెప్పండి. బేసిక్గా మనం కాంపిటేటర్ అనాలిసిస్ చేసుకోవాలి. మార్కెట్లో ప్రోడక్ట్ మనము వెన్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్ వాట్ ఈస్ ద ప్రైస్. సో మనం క్వాంటిటీ ఏంటి, లెట్స్ సే మేము 350 ml మిల్క్ షేక్ సర్వ్ చేస్తాం. మార్కెట్లో అన్ని బ్రాండ్స్ 250-300 ml సర్వ్ చేస్తాయి. ఓకే. సో అందరూ అంటారు 350 ml అని సర్వ్ చేసినప్పుడు నా కాస్టింగ్ అనేది, మేకింగ్ కాస్ట్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. బట్ వాట్ ఐ సే ఇస్ లైక్ హ్యావ్ టు గివ్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్. అప్పుడే కదా మార్కెట్లో సర్వైవ్ అవ్వగలిగింది. ఏదో నాకు స్టంట్ ఏముంటుంది తెలుసా, చూడడానికి గ్లాస్ సైజ్ సేమ్ ఉంటుంది. 300 ml గ్లాస్ కూడా చూస్తే అరే ఇది కూడా 350 ml అనే ఫీలింగ్లో వచ్చేలాగా స్టంట్ ఉంటుంది. బట్ చూడ్డానికి ఉంది, కానీ తాగేవాడికి అర్థమైంది కదా 350 ml అది తగ్గిందా ఏదా అనేది. సో వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి చూస్తాము. నెక్స్ట్ మార్కెట్లో ఉన్న ప్రైస్తో కంపేర్ చేస్తే, అంటే అలా అని చెప్పేసి మనకంటే ఏదో రోడ్ సైడ్ ఉన్న జ్యూస్ స్టోర్స్తో కంపేర్ చేసుకోకూడదు. హూ ఆర్ మన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మన ఇంగ్రీడియంట్స్కి ఏం ప్రైస్, మనం అట్లా అని చెప్పేసి కాంపిటేటర్ తక్కువ కాస్ట్కి ఇస్తున్నాడు కదా నేను ఇస్తే, వాడు తప్పు చేస్తున్నాడు, నేను తప్పు చేయలేను. వాడు క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నాడు, నేను అవ్వలేను కదా. సో ఇవన్నీ ప్రాపర్ ప్రోడక్ట్ ఇస్తూ కాంపిటేటర్ అనాలిసిస్ చేస్తూ బెస్ట్ ప్రోడక్ట్ ఫర్ వాల్యూ ఫర్ మనీ ఉండేలాగా చూసుకొని, నాట్ అన్ హైయర్ సైడ్ అగైన్. ఇప్పుడు లెట్స్ ఇప్పుడు ఫెరో రోచర్ మిల్క్ షేక్ ఉంది. ఫెరో రోచర్ మిల్క్ షేక్ వచ్చేసి నాకు మేము దాంట్లో వి యాడ్ 4 ఫెరో రోచర్స్ ఇన్ ఇట్. సో దట్ ఇట్ సెల్ఫ్ కాస్ట్ అరౌండ్ 120 రూపీస్ ఓన్లీ ఫర్ దట్ ఫ్లేవర్. సో నేను ఇప్పుడు వెళ్ళి ఎవరో కాంపిటేటర్ ఒక 150కో 200కో ఇస్తున్నాడు అని చెప్పేసి నేను ఇవ్వలేను. బికాస్ నాకు చాక్లెట్ నా మేకింగ్ కాస్ట్ ఇట్ విల్ బి అరౌండ్ 180 రూపీస్. ఐస్ క్రీమ్, ప్యాకింగ్ కాస్ట్, ఫ్లేవర్ కాస్ట్ ఇవన్నీ కలిపి. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ ప్రాపర్ అనాలిసిస్. చూసుకొని ప్రాపర్గా అనలైజ్ చేస్తూ అసెస్ చేస్తూ ఒక వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ ఇస్తే కస్టమర్స్ డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. నాకు ఇది ఒక వెరీ బిగ్ డౌట్ ఏంటి అని అంటే, ఈ క్లౌడ్ కిచెన్ సెగ్మెంట్లోని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వెన్ ఒక కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు వెన్ హీ ప్రిఫర్స్ క్లౌడ్ కిచెన్ అంటే, అరే రెస్టారెంట్ ఓనర్ బిర్యానీ ప్రైస్ కన్నా వీడు బిర్యానీ ఏదైనా కేటగిరీ ఏ ప్రోడక్ట్ అయినా వీడి ప్రైస్ తక్కువ ఉంటుంది అనే సెగ్మెంట్లో పీపుల్ గో ఫర్ క్లౌడ్ కిచెన్స్. బట్ ఇప్పుడు యాక్చువల్లీ వన్ స్ట్రేంజ్ థింగ్ ఏంటి అని అంటే, క్లౌడ్ కిచెన్స్లో దేర్ ఆర్ సర్టెన్ బ్రాండ్స్, సర్టెన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ స్టోర్ ప్రైజెస్ కన్నా డబల్ ఎక్కువ ఉన్నాయి. బట్ పీపుల్ ఇంకా కొంటున్నారు. ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఆన్లైన్లో చూసేవాడికి అది స్టోరా క్లౌడ్ కిచెన్ అనేది పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో వర్కౌట్ అవుతుంది. సో వాళ్ళకి వర్కౌట్ అయిపోతుంది. సో వాళ్ళు నాకు తెలిసి ఏం చేస్తారు అంటే, ప్యాకేజింగ్లో దే మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చూడగానే ప్రీమియం ప్యాకేజింగ్, సో అరే ఏదో సూపర్ రెస్టారెంట్ అయి ఉండొచ్చు, ఏదో మంచిగా ఇట్లా వస్తుంది అనే ఫీల్ని తీసుకొస్తారు. సో అండ్ ప్రోడక్ట్ క్వాంటిటీ కూడా వెన్ కంపేర్ టు అదర్ బ్రాండ్స్ కొంచెం ప్రోడక్ట్ క్వాంటిటీ అన్న ఇవ్వచ్చు. సో వాడు ఏదో ఒక స్టంట్ ప్లే చేయండి, దే కెనాట్ సర్వైవ్ ఇన్ మార్కెట్. ఇఫ్ యూ ఆర్ ఛార్జింగ్ మోర్, యూ హ్యావ్ టు గివ్ జస్టిఫికేషన్ ఫర్ దట్ పర్టికులర్ కాస్టింగ్, ఐదర్ విత్ యువర్ ప్యాకింగ్, ఐదర్ విత్ యువర్ క్వాంటిటీ ఆర్ ఐదర్ విత్ యువర్ క్వాలిటీ. దెన్ అలా చూసుకుంటే కంపేర్ టు ఆ రెస్టారెంట్ ఓనర్ కన్నా ఈ క్లౌడ్ కిచెన్ ఓనర్ ఎక్కువ మనీ మేక్ చేస్తారు అదే ప్రోడక్ట్ రేంజ్లో. అంతే. దెన్ దిర్ ఇస్ అ ఫ్యూచర్లో ఈ క్లౌడ్ కిచెన్ సెగ్మెంట్లో ఎక్కువ పెరిగే స్కోప్ ఉన్నదంటారా? పెడతారు, కాకపోతే మజా అసలు రియల్ స్టోర్స్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లెట్సే
స్టోర్స్లో సేల్లో యూ విల్ గెట్ మోర్ ప్రాఫిట్స్. అవునా? సో ఓకే. క్లౌడ్ కిచెన్ ఒక్కటే దాంతో సర్వైవ్ అవ్వడం కష్టం, ఇందాక నేను చెప్పినట్టు. సో స్టోర్స్లో సేల్స్ ఏమవుతాయి అంటే బేసిక్గా ఈవెన్ దో రెంటల్స్ ఆర్ హై, ఈవెన్ దో అంటే లైక్ స్టాఫ్స్ సాలరీస్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ అంబియన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎక్స్ట్రా. బట్ స్టిల్ ప్రాఫిటబిలిటీ రావడానికి క్లౌడ్ కిచెన్స్ కంటే ఎక్కువ మన స్టోర్స్లోనే స్కోప్ ఎక్కువ ఉంది. సో క్లౌడ్ కిచెన్స్లో ప్రాఫిటబిలిటీ రావడం కొంచెం తక్కువ, ఎందుకంటే స్ట్రైట్ అవే అగైన్ బిజినెస్లో ఇప్పుడు యాజ్ వి సెడ్ కస్టమర్ అనేవాడు దే విల్ కంపేర్, ఈవెన్ దో ఇఫ్ యూఆర్ గివింగ్ అ గుడ్ ప్రోడక్ట్ కొంచెం 10% టేస్ట్లో వేరియేషన్ ఉన్నా, ఇఫ్ ద కాంపిటీటర్ ఇస్ గివింగ్ ఫర్ అ లెసర్ ప్రైస్, సో దే విల్ ట్రై టు స్విచ్ దేర్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్ విచ్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు. సో ఇది క్లౌడ్ కిచెన్ పెడదాం అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ క్వశ్చన్, బికాస్ ఒక రెస్టారెంట్ సైడ్లో హడిల్స్ కానీ ఛాలెంజెస్ కానీ చాలా తెలుస్తుంటే కనిపిస్తుంటాయి. బట్ ఒక క్లౌడ్ కిచెన్ పర్స్పెక్టివ్లో హడిల్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఏమేమి ఉంటాయి అసలు, అంటే ఎవరికి కనిపించినవి? వాళ్ళకి ఏంటి అంటే మీరు అడిగే క్వశ్చన్ క్లౌడ్ కిచెన్ పెడదాం పెట్టే వాళ్ళ గురించా లేదంటే కస్టమర్ పాయింట్? పెడదాం అనుకునే వాళ్ళకి. పెడదాం అనుకునే వాళ్ళకి హర్డిల్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్స్ తక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు స్టోర్స్. ఎందుకంటే ఆన్లైన్లో సేల్స్ చేసినప్పుడు డెఫినెట్గా వాళ్ళ కమిషన్స్, డిస్కౌంట్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు చాలా తక్కువ మార్జిన్స్తో యూ హ్యావ్ టు ప్లే ద గేమ్. సో అక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువ గుడ్ నెంబర్ ఆఫ్ సేల్స్ చేస్తేనే యూ విల్ మేక్ ప్రాఫిట్స్, ఆర్ ఎల్స్ యూ విల్ నాట్ మేక్ ప్రాఫిట్స్. వన్ థింగ్. సో ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ వైజ్ అడ్వాంటేజెస్ చూస్తే దట్ ఈస్ డిసడ్వాంటేజ్. ఫస్ట్ చెప్పింది అడ్వాంటేజ్ వైజ్ చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఫర్ అ ఫిజికల్ స్టోర్ వర్సెస్ అ క్లౌడ్ కిచెన్ చాలా తక్కువ ఉంటుంది. సో చాలా తక్కువ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ అది అడ్వాంటేజ్. బట్ అగైన్ పొజిషనింగ్ ఆఫ్ బ్రాండ్ అండ్ బ్రింగింగ్ ఇన్ టు మార్కెట్, బికాస్ ఒక experience is what people will like it. That is what is going to register in your mind. So when you're having a physical store, then only you can give an experience to the customer. Your availability will be more. And next మనకి ఏంటి ఊరికనే ఆన్లైన్లో కూర్చొని ఊరికి అదే ప్రోడక్ట్ కాదు కదా, ఇప్పుడు మన మార్కెట్లో వెళ్తున్నప్పుడు కూడా ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అ ఫిజికల్ స్టోర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ బి సీయింగ్ ఇట్. అండ్ ఒకవేళ వాళ్ళకి మైండ్ సెట్ అటు వెళ్ళాలన్న ఆలోచన లేకున్నా కూడా చూడగానే వచ్చే స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడు లెట్సే ఒక ఆన్లైన్లో అంటే మనం ఒకరమే బుక్ చేసుకోగలుగుతాం, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం ఒక దగ్గర కలిసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర బుక్ చేసుకుంటాం. వెన్ ఇన్ కమింగ్ టు స్టోర్స్ లాట్ ఆఫ్ గ్రూప్ రావడం జరుగుతుంది. దట్ ఎక్స్పీరియన్స్ విల్ బి దేర్ అండ్ సర్వైవల్ రేట్ ఆఫ్ ఫిజికల్ స్టోర్ విల్ బి మోర్ వెన్ కంపేర్ టు ద క్లౌడ్ కిచెన్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఈవెన్ దో ఇఫ్ యూఆర్ మేకింగ్ మనీ లాంగ్ రన్లో డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్. ఓకే. సో ఈ క్లౌడ్ కిచెన్ సెగ్మెంట్లో ఎవరైనా ఈ పాడ్కాస్ట్ చూసి ఇఫ్ దే వాంట్ టు ఎంటర్ ఇన్ టు క్లౌడ్ కిచెన్, వాళ్ళకి ఆ క్లౌడ్ కిచెన్ ప్రాఫిట్ తీసుకెళ్లేలాగా ఎనీ స్ట్రాటజీస్ ఆర్ ఎనీ థింగ్స్ మీరు షేర్ చేయగలిగితే దట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. బేసిక్గా క్లౌడ్ కిచెన్లో ఏం చేయొచ్చు అంటే ఒక 2-3 బ్రాండ్స్ని ఆపరేట్ చేయొచ్చు. 2-3 డిఫరెంట్ క్యూజైన్స్ని మల్టిపుల్ బ్రాండ్స్ లాగా ఆపరేట్ చేసి, సో అప్పుడు ఏమవుద్దంటే ఒక బ్రాండ్ గుడ్ పర్ఫార్మింగ్ అయినా మిగతా రెండు కొంచెం రెవెన్యూస్ జనరేట్ చేసినప్పటికీ కూడా క్లబ్బింగ్ టుగెదర్ ఇఫ్ దేర్ ఎండ్ ఆఫ్ ద డే ఆ పర్టికులర్ ప్రిమైసెస్లో యూ హ్యావ్ టు మేక్ గుడ్ రెవెన్యూస్. సో దిస్ ఇస్ వన్ స్ట్రాటజీ విచ్ వీ ప్లేడ్ అండ్ విచ్ ఇస్ వర్కింగ్ ఫర్ అస్. లైక్ మేము మేకజో మిల్క్ షేక్స్ క్లౌడ్ కిచెన్ పెడితే దాంట్లో వీ హ్యావ్ అదర్ బ్రాండ్ కాల్డ్ లండన్ వాఫిల్. లండన్ వాఫిల్ కూడా అక్కడి నుంచే ఆపరేట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు బోబా ఫై అని చెప్పేసి వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ బ్రాండ్. సో బబుల్ టీస్ ఇస్ ట్రెండింగ్ నౌ. సో బోబా ఫై అనే బ్రాండ్ని బై మేకజో మిల్క్ షేక్స్ అని చెప్పి పెడతాం. సో ఇవన్నీ ఒకటే క్లౌడ్లో ఆపరేట్ అవుతాయి. ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ డూయింగ్ 5 to 6 lakhs రెవెన్యూస్ ఫ్రమ్ వన్ క్లౌడ్ కిచెన్, యూ కెన్ ఈజీలీ మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 1.5 to 2 lakh. సో దట్ ఈస్ ద స్ట్రాటజీ. సో ఎండ్ ఆఫ్ ద డే రెవెన్యూస్ అనేది మంచిగా ఉండాలి క్లౌడ్ కిచెన్స్లో, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. సో దానికోసం దిస్ ఇస్ ఈజీ స్ట్రాటజీస్. సో నో నీడ్ ఆఫ్ స్పెండింగ్ మోర్ ఆన్ అగైన్ బ్రాండింగ్, మార్కెటింగ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్, ఆర్ అంబియన్స్, స్పెండింగ్ మోర్ ఆన్ అంబియన్స్. సేమ్ ప్రిమైసెస్ బట్ క్రియేటింగ్ మల్టిపుల్ బ్రాండ్స్ విత్ మల్టిపుల్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. అండ్ సో లిస్టింగ్స్లో కూడా మీవే ఒక 3-4 బ్రాండ్స్ కనిపిస్తాయి. యూ డోంట్ బిలీవ్ ఐవ్ సీన్ అ ప్లేస్ వేర్ ఒక చిన్న కిచెన్ ఆపరేట్ చేస్తూ he is operating around 15 brands from there. 15 brands ఆపరేట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఓకే, ఏ బ్రాండ్ నుంచి ఆర్డర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రాపర్గా ఇవ్వగలగాలి. దట్ ఈస్ ద ఛాలెంజ్. అది 15 brands, ఇట్స్ రియలీ ట్రికీ, వెరీ బిగ్ హెడేక్. బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దేర్ రెవెన్యూస్ ఆర్ అరౌండ్ 20 lakhs అంట. షాక్. గ్రేట్. యా. సో ఒక్కొక్క 1,00,000 కొట్టినా కూడా ఒక్కొక్క బ్రాండ్ 1,00,000 ఈజీగా రెవెన్యూ వచ్చేస్తాయి. సో దీంట్లో ఏదో ఒక బ్రాండ్ ఒక 2-3 lakhs ఈజీ కొడతా, ఒక 4-5 బ్రాండ్లు. సో క్లబ్బింగ్ టుగెదర్ ఆల్ దీస్ బ్రాండ్స్ దేర్ రెవెన్యూస్ ఆర్ అరౌండ్ 20 lakhs. సో దిస్ స్ట్రాటజీ వుడ్ హెల్ప్ టు గ్రో ఇన్ బిజినెస్ ఇన్ క్లౌడ్ కిచెన్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇది నేను యాజ్ అ కన్స్యూమర్ ఇది అబ్జర్వ్ చేశాను. లైక్ ఎలా అంటే నేను ఎవ్రీ ఈవినింగ్ మనం హెల్తీ మీల్స్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం అనమాట. మేము అదొక క్లౌడ్ కిచెన్ నుంచి వచ్చిందని నాకు తెలియదు, బట్ ఆ ప్యాకింగ్ నుంచి కనిపెట్టింది ఇది వన్ ఆఫ్ ది క్లౌడ్ కిచెన్ అని. అండ్ సెకండ్ డే అది ఇక్కడ లేదు, వేరే అంటే అమెజాన్
స్విగ్గీలో లేదు, జొమాటోలో ఉంది. జొమాటోలో నుంచి ఆర్డర్ పెట్టాను, డిఫరెంట్ నేమ్తో ఉంది, సేమ్ ప్యాకింగ్, సేమ్ క్వాంటిటీ, సేమ్ సైజ్, సేమ్ టేస్ట్. ఇద్దా కాదా అని చెప్పి మళ్ళీ ట్రయల్ కోసం నెక్స్ట్ డే ఆర్డర్ పెట్టాను సేమ్. అరే ఎందుకు ఇలా చేస్తున్నారని చాలా ఆలోచిస్తే అప్పుడు అనిపించింది, అరే ఇది ఏదో ప్రాఫిట్లోకి వెళ్ళడం కోసమే ఒకే ప్లేస్ ఆపరేట్ చేస్తున్నారని అప్పుడు తెలిసింది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా డబ్బులు పెట్టే డబ్బులు రావడం కోసం పెడతాడు కదా. ఇట్స్ క్రేజీ థింగ్. అంటే దిస్ ఇస్ నాట్ తప్పేం కాదు. తప్పేం కాదు. అండ్ దీనికి రెగ్యులేషన్స్ ఏముండవా? అంటే లైక్ లిస్ట్ చేసుకున్నప్పుడు ఒక ప్రైవేట్ నుంచి if they are not doing any mistake, ఓకే, so it's not a mistake, right? ఒక ప్రిమైసెస్ లో ఒకటే షాప్ లో లెట్స్ సే సేమ్ థింగ్, ఒక షోరూమ్కి వెళ్ళినాం, వాడు మల్టిపుల్ డిఫరెంట్ బ్రాండ్స్ ఒక ప్రోడక్ట్స్ అక్కడ అమ్ముతాడు, రైట్. సో ఇక్కడ కూడా అంతే బిజినెస్ అవుతుంది, మోసం ఎలా అవుతుంది? గ్రేట్ అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఎఫ్ఎన్బిలో చాలా ఎప్పటి నుంచి ఉన్నారు, అండ్ యూ మెట్ విత్ మెనీ, ఈ కమ్యూనిటీలో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, అండ్ యూ నో పీపుల్ హు ఆర్ డూయింగ్ గ్రేట్ బిజినెసెస్ ఇందులోని, అండ్ ఈ సెగ్మెంట్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా మందికి మీరు గైడ్ చేశారు, మెంటర్షిప్ కూడా ఇచ్చారు. సో ఆ సెగ్మెంట్లో మీరు ఓవరాల్ ఈ ఎఫ్ఎన్బిలో చూసి మీకు అనిపించిన వన్ బిగ్గెస్ట్ గ్యాప్ ఇన్ బిజినెస్, ఇలాంటిది ఎవరైనా ఈ గ్యాప్ని ఫిల్ చేస్తే దేర్ ఇస్ అ హ్యూజ్ ఆపర్చునిటీ టు మేక్ మనీ, అలా ఏమైనా అబ్జర్వ్ చేశారా ఈ ఎఫ్ఎన్బిలో? యా, బేసిక్గా మన డే టు డే లైఫ్లో జరిగేదే చెప్తున్నా. సో చాలామంది ఈ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయి ఉంటారు. సో ఇప్పుడున్న దాంట్లో ఏంటి అంటే, మన చైల్డ్హుడ్ డేస్ చూస్తే దర్ ఆర్ లాట్ ఆఫ్ చిన్న చిన్న కెఫేస్ లాగానో ఒక మీటింగ్ స్పాట్స్ ఉండేవి. సో ఒక ఈవినింగ్ అవ్వగానే ఫ్రెండ్స్ అందరు బాతా కానీ ఒక 5 members 10 members గ్రూప్ గ్యాదర్ అయ్యి ఒక దగ్గర ప్రతి ఏరియాకి ప్రతి కాలనీకి ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ కాస్టింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అక్కడ లైక్ టీ తాగుతారా, కాఫీ తాగుతారా, దిల్ పసంద్, పఫ్స్, వాట్ నాట్, చిన్న చిన్న బేకరీస్ ఇవన్నీ ఉండేవి. వీటిల్లో తాగేవాళ్ళు, తినేవాళ్ళు, వచ్చేసేవాళ్ళు. బిల్లింగ్ కూడా కంట్రోల్లో ఉండేది. అవును. సో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్స్ ఉండేవి. తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే, ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక 50,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం ఒక వ్యక్తి. సో ఇప్పుడు ఏ కెఫేకి వెళ్ళినా కూడా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి వెళ్దాం పదరా అని వెళ్ళి కూర్చుంటే మినిమం 1,500 to 2,000 బిల్ గాంది. ఎందుకంటే కాఫీ ఒక 250, 250 నెక్స్ట్ శాండ్విచెస్ ఇంకేమైనా ఆర్డర్స్ మినిమం 300 to 400 ఉన్నాయి. సో ముగ్గురు కలిసి ప్రశాంతంగా తిని తాగినా కూడా ఇట్ ఈస్ costing them around 1,500 to 2,000 rupees. So it is a big pinch to them. Like, 50,000 earn చేసేవాడికి కూడా, 50,000 is not a small amount nowadays. 50,000 is good, decent enough. అప్పటికి కూడా he cannot regularly visit that particular place because it's like a pinching thing for them. So అలా అని చెప్పేసి that is the gap which I found. So that's the reason we are tweaking Maker's Own Milkshakes into Cafe Maker's Own Milkshakes model తీసుకొచ్చేసి దాంట్లో ఇప్పుడు కాఫీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ, cappuccino just for 100 rupees we would like to serve. సో ఒక పిజ్జా 150 rupees. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక 3-4 members వచ్చి కూర్చున్నా కూడా ఒక 600-700 rupeesలో బిల్ అయిపోతుంది. వాళ్ళకి కావాల్సిన ఒక మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా వాళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు, లేదు జస్ట్ లైక్ దట్ క్యాజువల్గా ఫ్రెండ్స్ వచ్చి కూర్చుందాం అనుకున్నా కూడా ఇట్స్ నాట్ ఆన్ హయ్యర్ సైడ్. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక ప్రాపర్ టేస్టీ ప్రోడక్ట్, ఒక మంచి గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మార్కెట్, ఇస్ వాట్ ఐ ఫెల్ట్. నాకు ఎప్పటి నుంచి క్వశ్చన్ ఉంది, లైక్ మీరు ఎప్పుడు కూడా ఈ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్లోనే మీ అన్ని బిజినెసెస్ని బిల్డ్ చేద్దాం అనుకుంటారు. ఈవెన్ ద క్లౌడ్ కిచెన్స్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్, లండన్ వ్యాఫిల్ కానీ, బోబటీ కానీ, ఎవ్రీథింగ్ ఈ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్లో ఉంటారు. అండ్ ఐ నో మీకు ఎబిలిటీ ఉంది టు బిల్డ్ అంటే ఒక పెద్ద అంటే ఒక ఎక్స్పీరియన్షియల్ రేంజ్ ఉన్న కెఫేస్ కానీ రెస్టారెంట్స్ కానీ బిల్డ్ చేయొచ్చు. బట్ ఆ సెగ్మెంట్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వకుండా ఎప్పుడు ఈ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్లోనే ఉండడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే లైక్ ఈజ్ దర్ ఎనీథింగ్ మీరు పర్సనల్గా చూసారు అది వద్దు ఇదే బెటర్ అని ఫీల్ అయ్యడానికి? బేసిక్గా నేనేంటి అంటే, నా జర్నీలో నేను స్టార్ట్ చేసేటప్పుడు ఐ థాట్ ఆఫ్ టేకింగ్ అ ఫ్రాంచైజ్. వేరే బ్రాండ్స్ ఏమన్నా తీసుకుందాం అనుకున్నా, అవి చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. సో అండ్ మోర్ ఓవర్ నేను అప్పుడు అది ఎక్స్పెన్సివ్ నేను పెట్టలేకపోయి తర్వాత నేను ఎంబీఏకి వెళ్ళినా బ్యాక్ వచ్చినా నేనే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఐ ఫేస్డ్ వాటన్నిటిని నాలాగనే చాలా మంది ఆలోచిస్తారు కదా, నేను వై షుడెంట్ ఐ కమ్ అప్ విత్ ద సొల్యూషన్ అని చెప్పేసి క్రియేట్ చేసిన బ్రాండే మేకర్స్ ఓన్ మిల్క్ షేక్స్. సో ఆ మైండ్ సెట్ నాకు ఉంటుంది. అండ్ ఐఎమ్ ఇంటూ ఫ్రాంచైజింగ్ మోడల్ ఓన్లీ. సో నేను ఫ్రాంచైజింగ్ మోడల్లో నేను ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు నేను పెట్టమంటే ఇప్పుడు కొంచెం పెద్ద బ్రాండ్స్ క్రియేట్ చేసి ఇంకా పెద్ద అంబియన్స్ ఇట్లా ఇస్తాము, స్టోర్స్లో ఇన్వెస్ట్మెంట్ 50 lakhs అవుద్ది, 1 crore అవుద్ది అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఈ దీంట్లో, బికాస్ ఇన్ దిస్ జర్నీ ఐ హావ్ అ వెరీ గుడ్ నేమ్. సో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ, ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా కమ్ అప్ విత్ ద బిగ్ బ్రాండ్, విల్ ఇన్వెస్ట్ 1 crore, ఒక ఫ్రాంచైజ్ మాకు ఇవ్వండి ఇఫ్ యూ వుడ్ లైక్ టు సెటప్ అ బిగ్గర్ స్టోర్. బట్ స్టిల్ దాంట్లో ఏమవుతుంది అంటే, రిస్క్ నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తావో అంతే రిస్క్ తీసుకున్నట్టు. సో ఇక్కడ ఏమవుతుంది, మినిమల్ రిస్క్. సో ఏమైనా అటు ఇటు అయినా పెద్ద ఫరక్ పడదు. అండ్ మోర్ ఓవర్ ప్రాఫిటబిలిటీ రావడానికి స్కోప్ ఎక్కువ ఉన్న బిజినెస్ ఇది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఫ్రాంచైజ్ ఓనర్ ఎండ్ ఆఫ్ ద డే నేను నమ్మి డబ్బులు పెడుతున్నప్పుడు వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు రావాలి.
సో వాళ్ళ మైండ్ సెట్లో మనం వాళ్ళని ప్రాఫిటబిలిటీలోకి తీసుకురాగలిగితే, ఇప్పుడు లెట్స్ సే నువ్వే ఫ్రాంచైజీ తీసుకున్నావు. ఇఫ్ యూ ఆర్ మేకింగ్ ప్రాఫిట్స్, ఇఫ్ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ కమ్స్ అండ్ ఆస్క్ యూ ఏది పెడితే బాగుంటుంది వంశీ అని నిన్ను అడిగితే, డెఫినెట్గా యూ విల్ సే దట్ అరే ఈ బ్రాండ్ బాగుంది పెట్టు, మేకజోమ్ మిల్క్ షేక్స్ పెట్టు, నాకు మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి, నువ్వు కూడా పెట్టు, నీకు కూడా వస్తాయి, ఇస్ వాట్ యూ విల్ సే. సో దట్ అప్పుడు కన్వర్షన్ అనేది ఈజీ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నాకు ఎగ్జిస్టింగ్ నన్ను ఎవరైతే మమ్మల్ని నమ్మి ఫ్రాంచైజింగ్లో ఇన్వెస్ట్ చేసి మా బ్రాండ్ మీద మేకజోమ్ మిల్క్ షేక్స్లో ఇన్వెస్ట్ చేసి స్టోర్స్ పెట్టినరో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకుంటే ఆటోమేటిక్గా నేను ఇంకా గుడ్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఓపెన్ చేస్తా, గుడ్ బిజినెస్ చేయగలుగుతా. బికాస్ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది బ్రాండ్ చుట్టూ ఉంటుంది కాబట్టి. గ్రేట్. 3 advices ఫర్ యంగ్ ఆస్పైరింగ్ ఆంటర్ప్రినర్స్. లైఫ్లో మనము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ డేస్లో ఎవరికి అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ టఫ్ టైమ్స్, అందరికి కూడా ఈజీగా ఎమ్మటే టేక్ ఆఫ్ అవ్వదు. సో ఆ జర్నీలో చాలామంది మనకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వెన్ యూఆర్ నథింగ్, హూ ఎవర్ హెస్ ట్రస్టెడ్ యూ, హూ ఎవర్ వాజ్ దేర్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, సో వన్స్ గ్రో అయిన తర్వాత వాళ్ళని చాలామంది మర్చిపోతారు. దట్ ఈస్ వాట్ హ్యావ్ సీన్ ఇన్ దిస్ జర్నీ. సో అట్లా కాకుండా మనతో పాటు టఫ్ టైమ్స్లో ఎవరైతే ఉంటారో యూ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ యువర్ ట్రూ ఫ్రెండ్స్ ఆర్ ట్రూ పీపుల్ హూ విల్ బి దేర్ ఫర్ యువర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఎప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దే ఆర్ ద పీపుల్ హూ విల్ కమ్ అండ్ స్టాండ్ బిసైడ్ యూ. సో మెయింటైన్ దట్ గుడ్ నెట్వర్కింగ్ అండ్ ప్రాపర్ ఛానల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం గ్రో అయినా కూడా వాళ్ళకి మనం ఎప్పుడైతే మనం గ్రో అయిన తర్వాత మన టఫ్ టైమ్స్లో హెల్ప్ చేసిన వాళ్ళకి మనకు కుదిరిన సహాయం వాళ్ళ టఫ్ టైమ్స్లో మనం చేసి వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి. లెట్ గ్రో ఇస్ ద గుడ్ ఫిలాసఫీ విచ్ ఐ ఫాలో అండ్ ట్రస్ట్. సో మనం ఎదుగుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎదిగే స్కోప్ ఇవ్వగలగాలి. సో దట్ చేంజెస్ లైఫ్, లైక్ ఇట్ విల్ బి అ బ్యూటిఫుల్ లైఫ్. సో అండ్ నెక్స్ట్, ఎప్పుడైతే ప్రోడక్ట్ని మార్కెట్లో చాలా ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఇది చేసినా అప్పుడు నడిచింది, ఎప్పుడు నడుస్తుంది అనుకోవడం తప్పు. సో ప్రోడక్ట్ని కొంచెం ట్వీక్ చేస్తూ ఎక్కడైతే మార్కెట్లో వెన్ దర్ ఇస్ అ ట్వీక్ నీడెడ్ అది చేస్తూ ఉండాలి. లేదంటే మార్కెట్లో ఎప్పుడు సర్వైవ్ అవ్వలేం. సో ఫేడ్ అవుట్ అయిపోవాల్సి వస్తుంది. సో మార్కెట్లో ఎప్పుడైతే చేంజెస్ రిక్వైర్డ్ దాని తగ్గట్టుగా ప్రోడక్ట్ని మనం కస్టమైజ్ చేస్తూ ముందుకు పోతే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్, క్యాష్ ఫ్లోస్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ బిజినెస్ లైఫ్. బికాస్ చాలామంది ఏం చేస్తారు అంటే పెట్టంగానే సక్సెస్ వచ్చింది అనుకోండి, పెట్టిన తర్వాత ఎమ్మటే రావచ్చు, లేదంటే కొన్ని రోజుల తర్వాత రావచ్చు. ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడో ఒక దగ్గర మంచి మనీ మేక్ చేసినప్పుడు ఆ డబ్బంతా తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు అడగోలుగా ఖర్చు పెట్టడం ఏదో ఒకటి చేస్తారు. సో ఇదే సక్సెస్ నాకు త్రూ అవుట్ ద లైఫ్ ఉంటుంది అనుకుంటారు. లైఫ్ ఈజ్ నాట్ అ స్మూత్ రోడ్. ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి హర్డిల్ వస్తుందో ఎవరికి తెలియదు. సో ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటి హర్డిల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఎంత పెద్ద సూపర్ జైంట్స్ కూడా, పెద్ద బిజినెస్ పీపుల్, టైకూన్స్ కూడా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. సో లైఫ్లో ఎప్పుడే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ వాట్ ద సేయింగ్ సేస్, రైట్? సో అలానే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో మనకు మంచి డబ్బు సంపాదించినప్పుడు దాన్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే డ్యూరింగ్ ఆర్ టఫ్ టైమ్స్ ఎప్పుడైనా వస్తే ఆ టఫ్ టైమ్స్లో దిస్ ఇన్వెస్ట్మెంట్ విల్ సేఫ్ గార్డ్ యూ. సో అలాంటి ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే సో మళ్ళీ అప్లిఫ్ట్ కావడం, ఎప్పుడైతే మనకి డౌన్ ఫ్లో ఉన్నప్పుడు మళ్ళీ అప్ ట్రెండ్ రావాలి అనడం కష్టం అవుతుంది. ఛాలెంజెస్లో మన సేఫ్గా చేసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి విల్ సపోర్ట్ యూ టు గ్రో బ్యాక్ అండ్ బౌన్స్ బ్యాక్ అండ్ కమ్ విత్ ద మోర్ ఎనర్జీ. బికాజ్ ఆల్రెడీ మనకు ఏదైతే మిస్టేక్స్ చేసినామో వాటన్నింటిని రెక్టిఫై చేస్తూ మళ్ళీ గ్రో అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ మనం గ్రో అవుతున్నప్పుడు ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ అనేది మనం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఎక్స్పెన్సెస్ అయితే తగ్గవు. సో ఎక్స్పెన్సెస్ అలానే ఉంటాయి. సో ఆ ఎక్స్పెన్సెస్ని ఓవర్కమ్ అవ్వాలన్నా, వాటిని మీట్ అవ్వాలన్నా, ఇంకా బెటర్గా గ్రో అవ్వాలన్నా కూడా your safe investments during your good times will definitely help you to grow during your tough times. True. Nice. So thank you so much for making this happen, Anna. Because thank you actually thanks. ఇప్పుడు ఎందుకు చెప్పాలనంటే బిగ్ థ్యాంక్స్. మేము డే ఫస్ట్ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో, ఈ ఇయర్ ఆగస్ట్కి ఇట్స్ నియర్లీ 1 year. సో నాకు చాలా ఛాలెంజింగ్ ఉండేదన్నమాట. అంటే లైక్ నరేషన్ మనం పాడ్కాస్ట్ చేయాలంటే నరేషన్ పాడ్కాస్ట్ అంటున్నాడు ఏంటి, ఇట్స్ నెవర్ మై ప్లాన్. నాకు తెలియదు, అనుకోలేదు ఎప్పుడు నువ్వు. సో నాకు చాలా ఛాలెంజింగ్ ఉండేది. సో ఇనీషియల్లీ మీరు అడగగానే సో సెకండ్ గెస్ట్గా వచ్చి వెన్ వీ హ్యావ్ నో నెంబర్స్ ఎట్ ఆల్ ఆ టైంలో వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు మీ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. బికాజ్ ఎందుకంటే ఆ టైంలో మీరు ఆ కంఫర్ట్ ఇవ్వబట్టి ఇంత జర్నీ ఈజీ అనిపించింది. బికాజ్ స్టార్టింగ్ కూర్చొని తెలిసిన వాళ్ళతో మాట్లాడి చాలా ఈజీ, తెలియని వాళ్ళతో మాట్లాడి ఇట్స్ రియలీ టఫ్ రిగార్డింగ్ బిజినెస్ గురించి మాట్లాడాలంటే. సో ఆ టైంలో మీరు ఇచ్చిన కంఫర్ట్ కానీ, ఆ టైంలో మీరు ఇచ్చిన టైం కానీ అది చాలా హెల్ప్ అయింది. సో టుడే వీఆర్ ఎట్ 200K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఐ నో మీ జర్నీలో కూడా చాలా హర్డల్స్ ఉన్నాయి, చాలా టఫ్ టైమ్స్ ఉన్నాయి, మార్కెట్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండే. సో వాటన్నిటిని ఓవర్కమ్ అవుతూ ది బెస్ట్ పాడ్కాస్ట్ ఛానల్ కింద ఇప్పుడు ఎమర్జ్ అవుతున్నారు. సో హ్యాపీ ఫర్ యూ గైస్. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్, యూ బిలాంగ్ టు అవర్ నెట్వర్క్ అని. సో హోప్ తెలుగు కనెక్ట్స్ ఇంకా గ్రో అవుతుంది.
సో ఇంకా పెద్దగా గ్రో అవ్వాలి, గుడ్ నెంబర్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ రావాలి. అండ్ మీరు ఇచ్చే కంటెంట్ కూడా హర్డ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్, క్వాలిటీ కానీ కంటెంట్ కానీ సూపర్ ఇస్తున్నారు. లైక్ యూనో మంచి ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ వస్తుంది. నేను కూడా ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్ చూసిన. బేసిక్గా అంత టైం ఉండదు, బట్ మీది ఏదైతే ఎపిసోడ్ వస్తే మాక్సిమం టైం కుదిరినప్పుడు మొత్తం చూసేలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కంటెంట్ క్వాలిటీ ఉంది. ఈవెన్ దో మన వాళ్ళు అయినప్పటికీ కూడా, నాకు తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా కొంచెం కంటెంట్ బాగాలేకపోతే నేను కూడా చూడను కదా. సేమ్ థింగ్ విత్ ఆడియన్స్ ఆల్సో. కంటెంట్ బాగుంటేనే వాళ్ళు చూస్తారు కాబట్టి సూపర్ కంటెంట్ ఇస్తున్నారు, వెరీ ఇన్ఫర్మేటివ్. ఇట్స్ లైక్ ఏ కేస్ స్టడీ. ఎంబీఏస్ కానీ వేరే కాలేజెస్కి వెళ్ళి జనాలు ఏం చేస్తారు, డబ్బులు ఇచ్చి కోర్సెస్ జాయిన్ అవుతారు, నేర్చుకుంటారు. మీది ఇట్స్ లైక్ ఫ్రీ జ్ఞాన్ ఇచ్చే ఛానల్ లాగా అయిపోయింది. సో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్రౌడ్ ఆఫ్ యూ గైస్, కీప్ రాకింగ్. థ్యాంక్స్ అండ్ విష్ దిస్ ఛానల్ గ్రోస్ టు బిగ్గర్ హైట్స్. ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాడ్కాస్ట్ ఛానల్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఎలా అన్నారు అనమాట, నెక్స్ట్ 1 yearలో చూడు మీ ఛానల్ ఎక్కడికి వెళ్ళిపోతుందని. బిగ్ గోల్స్ అండ్ డెఫినెట్లీ మీకున్న టీమ్, ఎఫర్ట్ కానీ క్రేజీ టీమ్. సో ఈ టీమ్తో డెఫినెట్గా మీలాంటి ఇదే యాటిట్యూడ్ ఉండాలి. ఇదే యాటిట్యూడ్, ఇదే హార్డ్ వర్కింగ్ నేచర్తో ఉంటే డెఫినెట్గా యూ క్యాన్, స్కై ఇస్ ద లిమిట్, యూ కెన్ డూ వండర్స్. ఆల్ ద బెస్ట్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ మొత్తం పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ ఎలాంటి గెస్ట్లను తీసుకొద్దామో కింద కమెంట్స్లో సజెషన్స్ ఇవ్వండి. సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.